ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. మంచి దేవుడు మరొకసారి ఈరోజు కూడా మనల్ని సజీవ లెక్కలో ఉంచుకున్నాడు. ఈరోజు మరి ఫోన్ కాల్లో ఉంటున్నటువంటి వారు కానీ, మరి ఆడియోస్లో వీడియోస్లో ఉంటున్నటువంటి వారు కానీ, ఇప్పటి వరకు అయితే మేము కరోనా క్వారంటైన్కి వెళ్ళామని ఎవరు చెప్పలేదు. అంటే దేవుని కాపుదల్లో ఉన్నట్టే. చాలా సంతోషం. దేవుని యొక్క వాక్యంలోకి మనం నేరుగా వెళ్ళిపోదాం. మనం తీసుకుంటున్నటువంటి పరీక్ష, ఎవరికైతే ప్రాణాన్ని ద్వేషించటం శిష్యుని యొక్క ప్రధాన లక్షణం అని ప్రభు చెప్పాడో, ఆ శిష్యులు వాళ్ళ ప్రాణాలని ద్వేషించడం కాదు, ప్రాణాలను ఆసక్తిగా శిలువ మీదకు పెట్టారు. ఆసక్తిగా మరణానికి అప్పగించుకున్నారు. ఎంత ఆసక్తిగా మరణానికి ఎదురెళ్ళి దేవుని కొరకు వారు తమ జీవితాలను అప్పగించుకున్నారు. హతసాక్షుల మరణాలను మనం చూసినప్పుడు, అనేక మంది దేవుని సేవకులు మిషనరీలుగా వెళ్ళి సమర్పించుకున్న వారి జీవితాలు చూసినప్పుడు, వారికి ఉన్న తెలివితేటలు కానీ, వారికి ఉన్న బలము కానీ, వారికి ఉన్న ధనము కానీ, వారికి ఉన్న కుటుంబం కానీ, వారికి ఉన్న పిల్లలు కానీ, వారికి ఉన్న తల్లిదండ్రులతో ఉన్న సంబంధాలు కానీ ఏవి కూడా యేసు ప్రభు కంటే ఎక్కువగా చూడలేదు. వాటన్నిటిని ద్వేషించుకుంటూ దేవుని యొక్క రాజ్యం కోసం వారి జీవితాలను అప్పగించుకున్నారు. ఆఖరికి నరమాంస భక్షకులు ఉన్న ప్రదేశాలలో వాళ్ళంతటా వాళ్ళు మనుషుల్ని తినేస్తారని తెలిసినా కూడా వాళ్ళ ప్రాణాలని శరీరాలని ద్వేషించుకుంటూ అక్కడికి వెళ్ళి వాళ్ళ మధ్యలోనే వాళ్ళు మరణమై వాళ్ళ ప్రాణాలను అప్పగించబడి తిరిగి ఆ ప్రదేశాన్ని క్రీస్తు కొరకు సాక్షిగా సంపాదించుకోగలిగారు. ఇంత గొప్ప సాధ్యం కేవలం ద్వేషించినప్పుడు మాత్రమే సాధ్యమైన దేవుని రాజ్యం. అందుకే మనం చదువుకుంటున్న లేఖన భాగంలో 2 కొరింథీ పత్రికలో 5వ అధ్యాయంలో 15వ వచనం చెప్తుంది కదా, యేసు ప్రభు వారు మరణము 2 విషయాల కొరకు ఉపయోగపడుతుంది. మొదటిది, ప్రతి ఒక్కరూ కూడా మరణించిన వారు క్రీస్తునందు విశ్వసించి జీవం పొందాలని, నిత్య జీవంలోకి వెళ్ళాలని. రెండవది, తిరిగి లేచిన జీవించు వారము ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు అని విషయం మనకు అర్థం అవ్వాలి. అంటే నా కోసం నేను బ్రతకూడదు, నేను తిరిగి లేచిన వాని కోసం నేను బ్రతకాలి. యేసు కోసం, దేవుని కోసం నేను తిరిగి లేచిన వాని కోసం నా జీవితాన్ని అప్పగించాలి. అంటే నా జీవితంలో నేను ఏం పొందుకున్నానో, ఏం కలిగి ఉన్నానో, ఏమి ఆనందిస్తున్నానో అన్నిటి యొక్క అండ్ రిజల్ట్ ఏంటంటే నా ప్రభువు కోసం నేను బ్రతుకుతున్నాను లేదా అన్న దగ్గర ఆగాలి. ఇక్కడ దేవుని కోసం కాకుండా బ్రతికే బ్రతుకులు, దేవుని బట్టి బ్రతికే బ్రతుకులు, దేవుని కొరకు బ్రతికే బ్రతుకులని 3 క్లాసిఫికేషన్స్ ఇవ్వచ్చు. ఈ 3 క్లాసిఫికేషన్స్లో ఎక్కువ తరగతి ఎక్కడ చెందుతామో మనందరికీ తెలుసు. అందుకనే మనం దేవుని యొక్క మాటలో 14వ అధ్యాయం లూకా సువార్తలో మనం చదివినట్లుగా దేవుని యొక్క మాట 26వ వచనం చెప్తుంది కదా, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కాదు అని. ఆ పైన లిస్ట్ ఉంది అక్కడ, తల్లిని, తండ్రిని, అన్న, తమ్ముడు, అక్క, చెల్లెలు, ఇళ్ళు, భూములని. ఎందుకు చెప్పాడంటే అవన్నీ ఒక ఎత్తు, ప్రాణం ఒక ఎత్తు. ఇవన్నిటినీ ద్వేషించడానికి ఇష్టపడగలం కానీ ప్రాణాన్ని ద్వేషించలేం. మరి మత్తయి సువార్త 19వ అధ్యాయంలో ఒక యవనస్తుడు వస్తాడు, యేసుని వెంబడిస్తాడు, యేసు కొరకు కావాలని కోరుకుంటాడు, నిత్య జీవం నాకు కావాలి, ఏం చేయాలని అడుగుతాడు. ఆజ్ఞలన్నీ నేను చిన్నప్పటి నుంచే చేస్తున్నాను అంటాడు. వాడు ధనవంతుడైన వాడు, యవనస్తుడైన వాడు, అధికారం కలిగిన వాడు. అయినప్పటికీ వాడు యేసుక్రీస్తు అన్నాడు, నువ్వన్నీ అమ్మేసి బీదలకు ఇచ్చేసి నువ్వు వచ్చి నన్ను ఫాలో అవ్వనంటే, అమ్మడం బీదలకు ఇవ్వడం వరకు వాడికి ఓకే, జస్టిఫైడ్. ఎందుకంటే అపోస్తలులందరూ కూడా ఆ పనే చేయగలిగారు. కానీ వెంబడించమని దగ్గరికి వచ్చేటప్పటికే కష్టం కలిగింది. ఆ వెంబడించుట కష్టమని వాడు వ్యసన పడుచు వెళ్ళిపోయాను, యేసుప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. నిజంగా ఒక మాట చెప్పాలంటే మనం అందరం కూడా యేసు ప్రభు దగ్గరే ఉండి యేసు ప్రభు కోసం బతకుండా వెళ్ళిపోతున్న వాడితోనే సమానం అందరమే. నిజానికి ఆ పరీక్షలో మనం ప్రాణాన్ని ద్వేషించే స్థాయికి ఉంటున్నామో లేదో ఒకసారి పరీక్షించుకుంటున్నాం. మరి గడిచిన దినాల్లో నేను 18 విషయాలలో మనల్ని పరీక్షించుకున్నాం. మరి 18 విషయాలలో సమాధానాలు నిర్దిష్టంగా నేను మీకు మల్టిపుల్ చాయిస్ ఇచ్చాను. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో మీరే ఫిల్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు మరికొంచెం లోపలికి వెళ్ళి మిగిలిన విషయాలను నేర్చుకోవడానికి సిద్ధపడదాం. 19వ ప్రశ్న వేస్తున్నాను, గమనించండి. విపరీతమైనటువంటి ఆశావాదము పొందే వరకు పట్టుదల కలిగి ఉండగలుగుతున్నారా ఏ విషయాల్లోనైనా? విపరీతమైనటువంటి ఆశావాదం వేరు, విశ్వాసం వేరు. విశ్వాసం అంటే నేను చేస్తున్న వాటికి ప్రభువు తనకిష్టమైన వాటిని నాకు దయచేయగలడని ఎదురు చూడటం విశ్వాసం. ఐ రిపీట్, నేను కోరుకుంటున్న వాటిని నాకు కావలసిన విధంగా ప్రభువుకి ఇష్టమైన వాటిలో నుంచి నాకు ఇవ్వగలడు అని ఎదురు చూస్తే విశ్వాసం. నాకు ఇది కావాలి అని పట్టుపట్టి పిల్లోడు కింద పడి దొర్లి ఏడ్చి కొరికి తల బాదుకుని ఏదోదో చేసేసి నీ చేత తీసుకునేది మారం చేసి తీసుకోవడం, అది విశ్వాసంతో కాదు. ఏడ్చి తీసుకోవటం అది దేవుడి నుంచి వచ్చింది కాదు, తండ్రి నుంచి, లోకం నుంచి వచ్చింది అది. అంటే ఈ రెండిట్లో తేడా ఏంటి? చాలామంది క్రిస్టియన్ పీపుల్ ఈ ఫెయిత్ ఎక్సర్సైజ్ స్టార్ట్ అయిపోయింది. ఈ హైపర్ గ్రేస్ ఒకటి మొదలైపోయింది, హయ్యర్ ఫెయిత్ ఒకటి స్టార్ట్ అయిపోయింది. హయ్యర్ ఫెయిత్ ఏంటి? ఏదైతే మనకు కావాలో అది ఊహించి, ఏది పాల్ యాంగిజో గారు చెప్పారు, అది చిత్రపలంకంలో పెట్టుకుని దాన్ని ఊహిస్తూ దాన్ని తెచ్చుకోవాలి. ఇది ఏబిసిడీలు జెడ్ వరకు నువ్వు నేర్చుకోవాలంటే ఏ నేర్చుకుంటాం, ఇది ఈ అభ్యాసం. అంతేగాని జెడ్ వరకు వెళ్ళడం వాటి కోసం చూడటం కాదు, పైనున్న
వాటిని వెతకటం. పైనున్న వాటిని వెతకటానికి కిందున్న వాటిని వెతికి సాధించుకునే విశ్వాసం కావాలి. అందుకు అది నేర్పించారు ఆయన. అంతకుమించి చాలామంది దానిలోకి వెళ్ళిపోతే ఇది మీరు ఖచ్చితంగా ప్రాస్పరిటీ గోస్పెల్ అనే చెప్పాలి, అంటే ఆర్థిక ఆశీర్వాదాలను పొందించే క్రైస్తవత్వం అని చెప్పాలి. ఇది కాదు. విశ్వాసం అంటే నిరీక్షించబడి వాటి యొక్క నిజస్వరూపము లేనిది ఉన్నదానికి అంటకు రుజువై ఉన్నది అని చెప్తున్న హెబ్రీ 11:1 పట్టుకుని నువ్వు ఊహించుకుని అది గెలిచేద్దాం, అది వచ్చేస్తుంది, అది ఆశావాదం. ఒక విధంగా చెప్పాలంటే ఒక స్పోర్ట్స్మెన్ స్పిరిట్. వాడు అది ఎలాగైనా నేను గెలవాలి, ఎలాగైనా కప్పు కొట్టాలి, ఎలాగైనా ఆ రేస్లో నేను మెడల్ సంపాదించాలి, అది ఆశావాదం. అది విశ్వాసం ఎక్కడైంది అంటే ఆశావాదానికి విశ్వాసానికి మధ్యలో ప్రభు ఉన్నాడు. ప్రభువు దగ్గర నుంచి ఆయన చిత్తంలో నుంచి నేను తెచ్చుకోగలను. యేసుప్రభు అంటాడు, ప్రభు నీ చిత్తమే జరుగును గాక. ఇవన్నీ నా విషెస్, నా డిజైర్స్, నా నీడ్స్. బట్ థింగ్ ఏంటంటే నీ చిత్తం ఏదైతుందో అది నాకు ఇవ్వు. ఈరోజు విశ్వాస వీరులైనటువంటి మనం అనేక బలహీనతలలో దేవునిని శోధిస్తూ, ఏడుస్తూ, గొడవ పెడుతూ, ఇబ్బంది పెడుతూ, బలహీనతలన్నిటినీ ఇచ్చి మనం వాటిని తెచ్చేసుకుందామని సాధించుదామని ప్రయత్నం చేస్తున్నాం. అలా చేయడానికి వీల్లేదు. అది విశ్వాసమే కాదు అసలు. విశ్వాసం అనేది మరొక విశ్వాస విషయం, అది గమనించండి. సో చాలా సందర్భాలలో విశ్వాసానికి, నిరీక్షణకు, మనం సాధించుకుందామనేటువంటి ఆశావాదానికి తేడా తెలియకపోవటం వల్ల క్రైస్తవ్యాన్నే రోడ్డుపాలు చేస్తున్నారు. ఈరోజు నేను ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళాలి అనుకోండి, దట్ ఈజ్ మై ఫెయిత్. నేను ప్రార్థన చేస్తాను ఏమనంటే, ప్రభువా ఇదిగో నేను వెళ్తున్నాను, నాకు ఇక్కడ బస్సు ఆగాలి, నాకు ట్రైన్ రావాలి, నాకు ఈ టైంకి ఫ్లైట్ రావాలి, ఇక్కడ నుంచి నాకు అక్కడికి వెళ్ళడానికి నాకు ట్రాన్స్పోర్టేషన్ నువ్వు అరేంజ్ చేస్తావు. ఇది నా ఫెయిత్. నిజానికి యేసుక్రీస్తులో విశ్వాసం ఏంటో తెలుసా? దేవా నీ చిత్తం అయితే నన్ను ఇక్కడి నుంచి అక్కడికి నువ్వు తీసుకెళ్ళటానికి, నువ్వు పంపేదానికి నన్ను సిద్ధపరచు, ఐఎమ్ రెడీ. ఈ రెండింటికి ఎంత తేడా ఉంది? ఒకటి పట్టుదలతో సాధించి దేవుడు నాతో ఉన్నాడని రుజువు చేసుకోవటానికి తెచ్చుకోవటం, రెండోది ప్రభు చిత్తంలో ఆయన కోరిక ప్రకారం నేను ప్రయాణం చేసి ఆ ప్రదేశంలోకి వెళ్ళడం. మీరు పరిశుద్ధ గ్రంథంలో వెతికే ప్రతి ప్రేరు కూడా పౌలు నేను ఆ ప్రదేశంలోకి రావాలి అనుకుంటే నీ చిత్తం అయితే దానికోసం మీరు ప్రార్థన చేయండి అని చెప్పినటువంటి ప్రార్థనలు విశ్వాస ప్రార్థనలు అవి. అంతేగాని ప్రార్థన చేయించుకోమన్నాడు కదా పౌలు అని చెప్పి ప్రతి ఒక్కరు ప్రార్థనను మొదలెడుతున్నారు. అది చేయకూడదు. విశ్వాసముతో ఉండే విశ్వాసానికి, పరిశుద్ధాత్మ దేవుడు నేర్పించే బోధకి, బలముతోనూ, జ్ఞానముతోనూ, అధికారంతోనూ, నేర్చుకున్న బోధతోనూ మనం చేసేటువంటి పనులకి ఇట్స్ 180 degrees డిఫరెన్స్ ఉంటుంది. జాగ్రత్త, ఎప్పుడు అలాంటి పనులు చేయదు. అంటే దీన్ని ఆశావాదం అని అంటారు. అలాగే రెండో విషయంలో మనందరికీ వచ్చే ఒక బలహీనత ఏంటంటే ఆశావాదంతో పాటుగా విపరీతమైనటువంటి పట్టుదల. ఏంటి పట్టుదల? చాలాసార్లు మనం ఒకటి కావాలి అనుకుంటే దేవుని దగ్గర నుంచి ఏడ్చి తెచ్చేసుకుంటామండి, పట్టుదలగా తెచ్చేసుకుంటాం. హన్న దేవుని దగ్గరికి వెళ్ళింది, ప్రార్థన చేసింది. తెల్లారేపాటికి వెళ్ళి ఏంటి గోళాని ఏలి వచ్చి చూశాడు. ప్రధాన యాజకుడు కదా, ఆ మందిరంలోనే ఉంటాడు. వచ్చి చూశాడు, సొనుగుతుంది. ఏంటి అప్పుడే తాగి వచ్చావా అన్నాడు. ఎందుకంటే మా పెదాలు కదుపుతుంటే చూసి తాగినోడు అలా ఉంటారని చెప్పి పొద్దునాన్ని మత్తువ అయిపోయా అంటే, అయ్యా క్షమించండి, నేను మత్తురాలు నవ్వలేదు, నా హృదయంలో ఒక వాంఛ ఉంది, అది దేవునితో మనవి చేసుకుందామని వచ్చాను అని చెప్పింది. ఇది ఆ ప్రదేశంలోకి వచ్చి తను ప్రార్థన చేస్తున్నటువంటి సందర్భంలో ఏలి కొంచెం పొరపాటు పడినా తర్వాత సర్దుకుని ఏం కావాలి ఏంటి అని అంటే, ఇలాగా నా కొడుకు ఇస్తే నేను దేవునికి ఇచ్చేస్తాను అన్నది. ప్రభు ఇచ్చేశాడు, తీసుకొచ్చి అప్పచెప్పేసింది. మీకు తెలుసా, ఆమె దేవునితో చేసుకున్న తన తీర్మానాన్ని సమూయేలుని తీసుకొచ్చి అప్పచెప్పిన తర్వాత సమూయేలుకి తమ్ముళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరు చరిత్రలో కనపడలే మనకి. అంటే ఫస్ట్ ఇస్తే నీకు ఇస్తాను, తర్వాత నేను ఉంచుకుంటానని చెప్పింది ఆవిడ. ఏం చేసి ఉంటుంది అంటే, ఆ రోజు ఆ మొదటివాడి కొరకు చేసినంత విశ్వాసపు ప్రార్థన మిగిలిన వాళ్ళ వరకు చేసినట్టు లేదు కదా. అంటే అది ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అంటే ఒకసారి ఇస్తే దేవుడు ఇచ్చి శోధించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. దేవుడు ఎప్పుడు ఇచ్చి శోధిస్తాడని చెప్తాను కదా, అలా వచ్చేసినాయి అనమాట. ఇంకా ఆవిడ పిల్లలు పెంచుకోవడంలో పోయినట్టుంది. చరిత్రలో పిల్లలు ఎవరు, సమూయేలు తమ్ముళ్ళు ఎవరు కనపడరు మనకి. అంటే దేవుని కొరకు కొన్నిటిని బలవంతంగా తెచ్చుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు బైబిల్లో. వాళ్ళని దేవుని చేత దేవుని కొరకు అప్పగించబడినప్పుడు వచ్చే కృప, అప్పగించినప్పుడు ఏవీ రాలా, అవేవి పొందుకోలేకపోయారు. అలాగే మనం కూడా గుర్తు చేసుకోండి, విపరీతమైన పట్టుదలతో సంపాదించుకునేది ఏదైనా కూడా ఇంకొక నా భాషలో చెప్పాలంటే, కోరుకున్న చోట కొలిమి ఉంది. నువ్వేది కోరుకుంటావో అది కొలిమిలో పడతావు అంతే. ప్రభువు నుంచి నీకు వచ్చేది ఏదైనా దీవెనకరమైన ఉంటుంది, చల్లగా ఉంటుంది, సమాధానంగా ఉంటుంది. మొదటి ఇబ్బందులు వస్తాయండి, డెఫినెట్గా ఇనీషియల్లీ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇఫ్ ఇట్ ఈస్ ఫ్రమ్ గాడ్, ఇట్ ఈస్ గాడ్స్ విల్. ఇనీషియల్గా చాలా డిఫికల్టీస్, చాలా డ్రిఫ్ట్స్ ఫేస్ చేస్తావు, కానీ ఎండ్కి వచ్చేటప్పటికి గొప్ప పీస్ అనమాట, అద్దరికి చేరుస్తాడు దేవుడు నేను. ఇదేంటి, ఇనీషియల్గా నువ్వు కోరుకుని ప్రార్థనలు చేయించుకుని రకరకాల పనులు చేసి నువ్వు తెచ్చుకుంటే ఆల్ ద టైమ్ యూ విల్ స్ట్రగుల్ ఇట్. ఎవ్రీ డే ఆ కనెక్షన్ ఉంటుందా లేదా, ఇది నేను నడుస్తానా లేదా, ఇది పొందుతానా లేదా అన్న డైలమాలో ఉంటుంది. అన్లెస్ అంటిల్ నీకు రీబోర్న్ ఎక్స్పీరియన్స్, మారు మనసు అనుభవంతో వచ్చి పరిశుద్ధాత్మ నడిపింపు వస్తే తప్ప నీ హృదయంలో కూల్ అవ్వదు. అంతవరకు వేవరింగ్ స్పిరిటే.
విపరీతమైన కలవరంతో బతుకుతావు. కోరుకున్నది ఏది కూడా నీకు సంతోషాన్ని కలిగించదు ప్రియులారా. దయచేసి ఇప్పటికేమన్నా ప్రేయర్ లిస్టుల్లో కోరికలు ఏమైనా పట్టుకొచ్చారేమో చూసుకోండి, అటన్నింటినీ కొట్టేయమనండి, తీసేయమనండి. నీ చిత్తమే జరుగునుగాక అన్న విషయం చెప్పండి. ఆ నీ చిత్తమే జరుగునుగాక అనే విషయం లాస్ట్లోని ఒక కొటేషన్లోనో లేదా సంతకం కింద పెట్టండి, చుక్కల్లాగా పెట్టకండి. అదే మెయిన్ పాయింట్ లాగా మార్చండి. అప్పుడు ప్రభు దాని ఏదో ఆనందిస్తాడు. ఓకే, బిడ్డకి ఆలోచన ఉంది కానీ నా ఇష్టం చేయమంది కాబట్టి నా చిత్తంలో తనకు నన్ను నడిపిస్తుంటానని చెప్పి నీకు కావాల్సింది నడిపిస్తాడు. ఇప్పుడు చెప్పు, ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో నువ్వు డాష్ రాయి. విపరీతమైన ఆశావాదం కానీ పొందే వరకు ఉండేటువంటి పట్టుదల కానీ నీకు ఉంటే నీ ప్రాణాన్ని నువ్వు ద్వేషించట్లేదు. బికాస్ నీ ఆప్షన్స్, నీ కోరికలు, నీ లిస్ట్ ఒకటి బయటకు వచ్చేసింది. దాన్ని తీసేయి. దీనికి ఇంకొక చిన్న సహాయం చేస్తాను నీకు. నీలో ఆ బతికే సంగతి ఉపేక్షించుకునే మనసు లేక, సిలువెత్తుకునే మనసు లేక, ప్రాణాన్ని ద్వేషించకుండా నువ్వు ఉన్నావు. ఈ అంటే నా భాషలో చెప్పాలంటే ఈ పాయింట్లో నీకు మార్కులు వచ్చేస్తాయేమో, ఆ మార్కులు రాకుండా చేయాలని నా బాధ. నీకు అసలు మార్కులు రాకూడదు, ఈ పాయింట్లో నీకు 0 వచ్చేయాలన్నమాట. అలా నేను తిప్పలు పడిపోతున్నాను అనమాట. మీకేం కావాలో లిస్ట్ రాయండి అన్నాను ఒకసారి. ఆ అమ్మాయి చాలా ఆసక్తిగా తీసుకొచ్చి, అన్నయ్య ఈ సో నేను ఏమన్నానంటే, సరే ఒక పని చేయండి, మీకు ఏం కావాలో లిస్ట్ రాయండి అని. అన్న మీ దగ్గర రూల్ పేపర్ ఏమైనా ఉంటే ఇవ్వండి అంది. ఎందుకమ్మా రూల్ పేపర్ అని అడిగితే ఆ అమ్మాయి చెప్పిన సమాధానం ఏంటంటే, రూల్ పేపర్ అయితేనన్నా ఇక్కడి నుంచి ఇటు వంకరగా రాయకుండా ఎక్కువ ఉంటాయి అన్న, గీతలు ఎక్కువ రాసుకుంటానంది. సరే మొత్తానికి పుస్తకంలో తోటి చింపి రాయమ్మా అన్నాను. మొత్తం రాసింది. 1, 2, 3, 4 సీరియల్ నెంబర్ వేయమ్మా అంటే వేసుకొచ్చింది. అప్పుడు నీ అవసరత ఏంటో తెలుసా, నీ కోరిక ఏంటో చెప్పనా? 1 నుంచి 10 వరకు ఉన్నవన్నీ నీ కోరికలు. ఎండింగ్ లాస్ట్లో నువ్వు ఏదైతే రాసావో అవి మాత్రమే నీ అవసరతలు. దేవుడు కింద నుంచి వస్తాడు, పైనుంచి నువ్వు ప్రార్థన చేసుకోపో అన్న. ఆ తర్వాత అమ్మాయికి అర్థమైంది. 2 నెలల తర్వాత వచ్చింది, అన్న ఎంత కరెక్ట్గా చెప్పారన్న, కింద నుంచి ఉన్నవి అవుతున్నాయి, పైనుంచి అవట్లేదు. పైనుంచి ఏంటి, నీ కోరికలు నీ మట్టుకై అవసరతలుగా మారిపోతాయి. అలాంటి విషయాలలో నీకున్నటువంటి విపరీతమైన పట్టుదల చాలా సందర్భాల్లో ప్రార్థన అనే పదానికి తీసుకెళ్తుంది. పట్టుదలగలగా ఉండి ప్రార్థన చేయాల్సిన పద్ధతి వేరు, పట్టుదలతో పట్టుకున్న వాటి కోసం ప్రార్థన చేయటం వేరు. ప్రార్థనలో పట్టుదల ఉండడం వేరు, పట్టుదల పట్టి వాటిని సాధించుకోవడం కోసం ప్రార్థన చేయటం వేరు. ఇవి రెండు వేరు వేరు. ఆత్మ సంబంధమైన విశ్వాసి ఖచ్చితంగా ప్రభువు కోరుకున్న విధానంలో, ప్రభువు నేర్పించిన పద్ధతుల్లో, ప్రభు ఆత్మ ప్రేరేపణను బట్టి వాటిని ప్రార్థన చేసి దేవునికి ఇష్టానికి అప్పగించి సంతోషంగా కూర్చుంటాడు. దానికి 100 సార్లు సొనగక్కర్లా, 100 సార్లు వెనకతలు పడి ఏడవక్కర్లా. నేను అడిగాను, ప్రభు చిత్తమైతే నాకు అది ఇస్తాడు, ఆ విషయంలో నేను రూఢిగా నమ్ముతున్నానని దేవుని మీద విశ్వాసంతో పెంచుకుంటాడు. కాబట్టి నీకు ఇలాంటి ఏమైనా కారణాలు వచ్చి లేదు నేను భక్తిపరుడు అనుకుంటావేమో, అనుకోకుండా జాగ్రత్తగా పరీక్షించుకుని 1కి 100 సార్లు తరచుకుని నీవెక్కడైనా ఆశావాదంతో కానీ, విశ్వాసం లేకుండా, పట్టుదలతో కానీ, ప్రార్థన లేకుండా ఏమైనా సాధించుకుంటావేమో చూసుకో. నువ్వు ఇంకా సావలేదనే విషయం గుర్తుపెట్టుకో. నువ్వు ఇంకా ఉపేక్షించుకోవాల్సిన విషయం ఇప్పుడు ఉందన్న విషయం గుర్తుపెట్టుకో. రైట్, లెట్ మీ కమ్ టు 20వ పాయింట్లోకి రానివ్వండి. శారీరకమైన బలాన్ని ఉపయోగించి ఎప్పుడైనా ఏదైనా సంపాదించుకోవడానికి ప్రయత్నం చేశారా? పిల్లల్లో మనం ఫస్ట్ నేర్పించే ద క్వశ్చన్ ఏంటంటే, శారీరకమైన బలాన్ని ఉపయోగించి నీకున్నటువంటి బలము, యుక్తి, తెలివితేటలు ఇలాంటివన్నీ వాటిని ఉపయోగించి ఏదైనా సంపాదించుకోవటానికి, ఏదైనా దానిలో నువ్వు ప్లేస్ తీసుకోవటానికి ప్రయత్నం చేసావా? దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే, చిన్న పిల్లల్ని మనం వాళ్ళకి పెరుగుతుండే కొద్దీ ఫస్ట్ వాళ్ళకి ఏం నేర్పిస్తున్నామంటే, పాలు తాగించామనుకోండి, ఒకసారి రా ఇలా రా నాన్న చిన్ని కన్నా ఇలా రా అని చెప్పేసి చూపించి చెయ్యిలా పెట్టు అని ఇలా పెట్టించి ఇది చూపిస్తారండి. ఈ ఎగ్ చూపించేసావు, ఎంత బలం ఉందో చూసావా అంటే ఆడొక పిచ్చోడు, నాకు ఇక్కడ బలం ఉంటుంది కావసం అనుకుని ఇంకా అక్కడ గుడ్డు తిన్నాంటే చూడు ఇక్కడ గుడ్డు వచ్చింది చూడంటే గుడ్డు వచ్చింది, బలం వచ్చింది. అడికి ఏమి నేర్పిస్తున్నాము? శారీరకమైనటువంటి బలానికి ఒక కేంద్రాన్ని చూపించి ఇక్కడ నీకు రావాలి అని అంటే ఇక్కడ నువ్వు తినాలి అని నేర్పిస్తాం. అంటే వాడికి తిండి పెట్టాలి అనే ఉద్దేశంతో, శరీరం ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులుగా మనం చేయటం తప్పేమి లేదు. కానీ నీ బలాన్ని దేనికి ఉపయోగించాలో వాడికి చెప్పకపోతే ఎలా? యు గెట్ దట్ ఎనర్జీ, నువ్వు తెచ్చుకో. ఈ బలం దేనికి అని చెప్పాడికి. వాడు వచ్చి చెప్తారు, ఇప్పుడు మా పిల్లలు వచ్చి చెప్తుంటారు, అన్నయ్య ఏడిపించేస్తున్నారు అని అంటే ఆడిని అలవగొట్టి అని చెప్తాను. ఆడికి సైకిల్ ఇవ్వండి, ఆడిని పరిగెత్తించండి, ఆడికి బెచ్చాట వేయించి గెంతించండి, స్కిప్పింగ్ ఇచ్చి గెంతచ్చండి, సైకిల్ తొక్కించండి. సూపర్గా అలిసిపోతే ఏం చేస్తాడు? ఆడే బలము ఉడిగినప్పుడు నిద్రపోతాడు, లేదా తొందరగా తినేసి నీరసం వచ్చి పడుకుంటాడు. కొంతమంది ఇప్పుడు పిల్లలు తిండి తినకుండా గాలి తిని బతికేస్తున్నారు. విపరీతమైన వాళ్ళు గాలి బ్యాచ్, గాలి మారిపోతారు కూడా. సో ఈ పరిస్థితుల్లో మనం చాలా చోట్ల వాళ్ళకి ఏ బలాన్ని ఎలా వాడాలో తెలియకపోవటం వల్ల ఈ బలాన్ని లోకము మీద ఆసక్తితో చూస్తూ ఉంటారు. ఆ క్రైస్తవ్యం అనేది మనసు మారి రూపాంతరం చెందడం ద్వారా జరిగేది. ఇది విశ్వాస సంబంధమైనది. భౌతికమైన పరిస్థితుల మధ్య నుంచి నువ్వు చూసేది కాదు, భౌతికంగా తాకేది కాదు, భౌతికంగా నువ్వు వాసన చూసేది కాదు, భౌతికంగా దాన్ని అనుభవించడానికి తెచ్చుకునేది కూడా కాదు. అది నీ మనసులోనే, నీ అంతరేంద్రియాల మధ్యలో మాత్రమే వాటి యొక్క సంపూర్ణతను చూడటానికి నువ్వు ప్రయత్నం చేయాల్సింది. కాబట్టి
ఆయా సందర్భాల్లో నువ్వు ఎక్కడెక్కడ ఎలాంటి విషయాలు కలిగి ఉంటున్నావు అనేది క్లారిటీ నీకు రావాలి. ఇక్కడ ఒక మాట చెప్పనివ్వండి. నీకున్నటువంటి శారీరక బలాన్ని బట్టి ఎప్పుడైనా సరే రుబాబు చేసావా? రుబాబు చేయడం తెలుసా? అంటే మరి నేను ఈ జనరల్ భాష మాట్లాడాను. రుబాబు అనేది ఒక్కొక్క ప్రాంతంలో ఒకలా ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే దబాయించడం తెలుసా నీకు? దబాయించడం తెలుసా? దబాయించినప్పుడు మూసుకోవడం తెలుసా? దబాయించినప్పుడు మూయించడం తెలుసా? రుబాబు అంటే అది. అంటే మాటేసుకు పడిపోయి ముఖం మీదకి వెళ్ళిపోయి చేతులు ఇసిరేస్తా, ఆడిని ఏమైనా అంటే నెట్టేస్తా, ముయ్యి అని చెప్పేసి గొడవ పెట్టేస్తా, రుబాబు చేసేస్తాం అన్నాడు. అంటే వాడి బలాన్ని ఉపయోగించి, వాడి బలాన్ని ప్రయోగించి, వాడి శక్తియుక్తులన్నింటినీ వాడుకుని అవతల వ్యక్తిని నిర్వీర్యపరిచి వాడికన్నా నేను అని చెప్పడానికి చేసే తాపత్రయమే రుబాబు. ఎక్కడైనా అలాంటి పనులు చేస్తున్నారేమో చూసుకోండి. అంటే శారీరకమైనటువంటి బలాన్ని ఉపయోగించి చేసేటువంటి ఏ పని అయినప్పటికీ కూడా నీలో ఇంకా ఉపేక్షించుకొని, ఇంకా సిలువెత్తుకొని, ఇంకా ద్వేషించని ఒక ఆశావాదం నీలో పనిచేస్తుంది. అంటే ద్వేషించటానికి ఇష్టపడట్లా, నువ్వు నీ ప్రాణాన్ని నువ్వు ద్వేషించడానికి ఇష్టపడట్లేదు. అక్కడ చాలా ప్రమాదమైన విషయం రుబాబు చేయటం. కానీ రెండోది, గొడవపడి కొట్లాడుకుని ఎప్పుడైనా మీరు దేనైనా సాధించాలని ప్రయత్నం చేశారా? యూజువల్గా మనం చిన్న ఏమైనా స్పర్ధ వచ్చిందంటే ముందు ఏమవుతుందంటే టెంపో, సౌండ్, పిచ్ మార్చేస్తాం. పిచ్ మారిపోతే డైలాగ్ మారిపోద్ది. డైలాగుల్లో కూడా అవతల మనిషికి కావలసినంత అసహ్యం కలిగించే జుగుప్సాకరమైనటువంటి ఏ భాష అయితే మనం మాట్లాడకూడదు, ఏ మాటలైతే మనలో ఉండకూడదు, ఆ మాటలన్నీ కూడా మాట్లాడేస్తాం. అన్నీ అయిపోయిన తర్వాత మాత్రం ప్రార్థన కూడా చేసేయాలనుకుంటాం, కానీ రాదు, స్పిరిట్ నడిపించదు. ఎందుకు ఈ విషయంలో గొడవ పడడం, ఎందుకు ఈ విషయంలో కొట్టాలనుకోవటం, ఎందుకు ఈ విషయంలో తిట్టాలనుకోవటం అంటే ఏంటో తెలుసా? అవతల వాడు నాకన్నా పెద్దవాడు అనుకోండి, ఖచ్చితంగా నేను ఏం చేస్తాను చెప్పండి? అవతల వాడి మాటల కన్నా నాది గొప్పవాడిని అని చెప్పడానికి నేను గొడవ పడతాను. లేక నేను చిన్నవాడిని అనుకోండి, అవతలాడు గొడవ పడుతున్నాడు అనేటప్పుడు నేను తగ్గిపోతానుగా, ఎందుకంటే వాళ్ళ నోట్లో నోరు పెట్టి నేను పెట్టలేనండి అని. కానీ కొంతమంది ఈ ఆశావాదులు, క్రైస్తవ ఆశావాదులు ఏంటంటే లాస్ట్ వరకు పోరాడతారండి. సాతానుగాడితో పోరాడినట్టు కుదరదండి, అస్సలు కుదరదు. కానీ వీళ్ళు చేస్తూ ఉంటారు. ఎందుకు ఇలా చేస్తున్నారు అని అంటే ఓన్లీ వన్ రీజన్ ఏంటంటే వాళ్ళ వరకు ఈ విషయంలో గొడవ పడడం ద్వారా, లేకపోతే అరవడం ద్వారా, లేకపోతే కరవడం ద్వారా, లేకపోతే మీద పడడం ద్వారా, లేకపోతే నెట్టడం ద్వారా, లేకపోతే కొట్టుకోవడం ద్వారా, లేకపోతే ఏదైనా శారీరక బల ప్రయోగం చేయడం ద్వారా సమ్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ నేనంటూ ఏదో తెలియాలి. ఓడిపోతే ఓడిపోయాం కానీ మంచి కౌంటర్ ఇచ్చాంరా అందొక ఆమె వచ్చి నాకు. ఓడిపోవడం ఏంటి, కౌంటర్ ఇవ్వడం ఏంటి అని అంటే లాస్ట్లో ఆవిడన్న డైలాగులకి ఈవిడ దగ్గర డైలాగ్ లేవు, కామ్గా మూసుకుని తగ్గిపోయిందంట. అందుకని ఈవిడ అంటుంది, నేను పోతే పోయాం కానీ గొడవలోని మంచి కౌంటర్ ఇచ్చామంట. అంటే చాలా ఎక్కువసేపు గొడవ చేసి 2.5 గంటలు గొడవ పడిందంట మంచినీళ్ళ దగ్గర, పంపు దగ్గర. ఏంది ఈవిడ బలం అంటే చెప్తున్నాను కదా, రుబాబు చేయడం. ఏమండి, నీ లోపల నిన్ను నువ్వు ఉపేక్షించుకుని ప్రాణాన్ని ద్వేషించడం అనే లక్షణం అసలు ఏమైనా వచ్చిందా? అసలు వాసన ఏమైనా, స్మెల్ ఏమైనా వినపడింది నీకు? అసలు ప్రాణాన్ని ద్వేషిస్తున్నావా అంటే నిన్నంటే పడాలా అన్నాడు. ఎస్ పడాలి. వాళ్ళు అకారణంగా అంటే నేను మూసుకోవాలా? ఎస్ మూసుకోవాలి. అవతలోడు మాట్లాడుతుంటే అకారణంగా తిరిగి జవాబు చెప్పొద్దటండి. ఎస్ చేతకాని దానిలాగా చేతవరాడిగా మారాలి, అంతే. అంతేగాని తిరిగి నీకు చేతనైందని చూపించడానికి నువ్వు నోరెత్తుకుని వెళ్ళటం కాదు. వాడు అన్నప్పుడు నువ్వు భరించడం ద్వారా వాడు ఆలోచిస్తాడు. నువ్వు కామ్గా ఉండడం ద్వారా వాడు తగ్గుతాడు. నువ్వు ఎప్పుడైతే మౌనం వహిస్తావో, హృదయంలో దేవుని యొక్క సమాధానాన్ని వెతుకుతావో, ఆ పరిశుద్ధ సమాధానం కొరకు ప్రభు తట్టు చూస్తావో, సమాధానకర్త అతని హృదయంలో పనిచేయడానికి అవకాశం ఇస్తాడు. ఆ ఛాన్సే ఇవ్వవే. ఆ గొడవంతా అయిపోయిన తర్వాత నీ సంగతి ఇప్పుడు తేలుస్తానుండని చెప్పి రాత్రి మళ్ళీ పెద్ద సాపేసి కూర్చుని, ప్రవ్వా అది నన్ను ఎలాగంది, తెల్లారేపాటికి నువ్వేదో చూడండి, ఏడు చూడు, దేవుడు నేను చూడమని చెప్తున్నావు చెప్పు. అది ఎంత పాపమో తెలుసా? ఒక వ్యక్తిని నువ్వు దేవా నువ్వు వచ్చి శిక్షించు అని అడగడం ఎంత తప్పో తెలుసా? నువ్వు దీవించుట ఎందు వానికి ఇష్టం లేదు కనుక వారు ప్రకటించిన శాపమే వారి మీదకి వచ్చినని చెప్తున్నాడు కీర్తనకారుడు. అంటే అర్థం ఏంటి? నువ్వు ఎప్పుడైతే నీ శత్రువుని దీవించమన్న వాక్యానికి అపోజిట్గా పనిచేయడం ప్రారంభించావో, పరిశుద్ధాత్మ దేవుడు నీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. సాతాను నీకు వ్యతిరేకమై, దేవుడు నీకు వ్యతిరేకమై, వాక్యంలో నువ్వు చెప్పినటువంటి మాటలకు సాక్ష్యం అక్కడ వ్యతిరేకంగా ఉంటే ఎవరి మీద గెలుద్దాం అనుకుంటున్నారండి మనం? దేవుడితో గొడవపడి గెలుస్తావా? సాతానుతో గెలవటం అనుకుంటున్నావా? ఇది అందరూ శత్రువులు అవుతున్నారు, జాగ్రత్త. అందుకే దేవుని పక్షంగా ఉండండి, మీరు దేవుని పక్షంగా మారండి, అప్పుడు మీకు అని చెప్తున్నాడు. మొదట మీరు ఆయన యుద్ధకు రండి, అప్పుడు మీ దగ్గర మీరు ఆయన పక్షంగా చేరి ఆయనకు నచ్చిన పద్ధతి నువ్వు చేస్తే ఆయన మీ పక్షంగా పోరాడతాడు. అప్పుడు సైన్యములకు ముందర నడిచిన యెహోవా అవుతాడు. అంతేగాని మీకు నచ్చింది మీరు చేసి దేవా దాని సంగతి చూడు, దాన్ని నోరు ముయ్యించు, తెల్లారిపాటు దాన్ని చేయి పడిపోవాలా, లేకపోతే నువ్వు నాతో ఉన్నావని నేను నమ్ముకోను, అలాంటి ప్రార్థనలకు సమాధానం ఇవ్వడు దేవుడు. యోబులో చెప్తున్నాడు, సర్వశక్తుడు అన్యాయం చేయడం అసంభవం.
చెయ్యలేడు. సర్వశక్తుడు దుష్కార్యము చేయట అసంభవం అంటాడు ఒక పక్క. ఏంటి చెడ్డ పనులు చేయలేడు. మీరు ఎందుకు అలా దేవుని చేద్దాం అనుకుంటారో నాకు తెలియట్లా. సో గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా రుబాబు చేయటానికి కానీ, గొడవలు పడడం కానీ, కొట్టడం కానీ, తిట్టడం కానీ, అన్యపద ప్రయోగం కానీ, బల ప్రయోగం కానీ చేసి నీవెక్కడైనా సరే గెలవాలి, లేకపోతే ఓడిపోతే ఓడిపోయాం కానీ గట్టి ఫైట్ అనుకునేలాంటి ప్రయత్నం చేశావో ఇంకా నీ ప్రాణాన్ని నువ్వు ద్వేషించట్లేదని అర్థం. అంటే నీ శక్తిని నమ్ముతున్నావు, నీ బలాన్ని నమ్ముతున్నావు, నీకు ఇవ్వబడిన దేన్నో నమ్ముతున్నావు, దేవుని నమ్మట్లా. సో దేవునిని నమ్మిన వాడికి ఈ లక్షణాలు తెలుస్తాయి. ఈ లక్షణంలో నువ్వు ఎక్కడైనా గెలుస్తావేమో చూసుకుని ఇంకా ఎక్కడైనా ఏదైనా ప్రయోగాల్లో ఉన్నాయేమో వాటి నుంచి బయటికి రండి. ఓకే, 21వ విషయంకి వస్తున్నాను. ఎన్నిసార్లు అయినా సరే నేను కొన్ని లక్షణాలు చెప్తాను, వినండి. సిగ్గుపడని, మొహమాట పడని, బాధపడని, కోపం కసి ఉన్నాయా నీలో? పాయింట్ అర్థమైందా? మీకు ఎన్నట్టే ఉంది, కాకపోతే మీకు నిజంగా అర్థమవునట్టే నేను మొహం పెడతాను, నాకు తెలుసు. మీలో సిగ్గుపడని, మొహమాట పడని, బాధపడని, కోపం కసి ఏమైనా ఉన్నాయా? కోపము కసి అంటే ఏంటో మనకు తెలుసు కదా. ఎలాగైనా పళ్ళు నూరేసి, కళ్ళు పెద్ద చేసి, ఒళ్ళంతా ఎరగ తీసుకుని ముందు కొడిపోయి, చెంగులు దోపేసి, అవసరమైతే రాని కాళ్ళకు చెప్పులు కూడా ఇటు అటు తీసిరేసి పరిగెత్తి ముందుకు దూపేసి, బండి దిగిపోయి పరపర ఉంటుంది కదా, దర్రమని. ఎలా వచ్చిందో తెలుసా? కోడిపుంజిలాగా అంటూ ఉంటారు అప్పుడప్పుడు. ఒక పుట్టిల్లాగా వచ్చిందండి ఆవిడ. అంటే ఏంటంటే ఆ స్పీడు అదనమాట, కసి. ఏంటి 3 విషయాలు? సిగ్గు లేదు, మొహమాటం లేదు, బాధపడదు. మళ్ళీ దీనిలో ఏముందంటే రోషమైన కసి, కోపం ఉంటాయి. దే విషయంలో నువ్వు ఎగ్జాంపుల్ చెప్పాలంటే చచ్చిపోయిన దానికి ఏమేమి ఉంటాయి చెప్పండి. శరీరం ఉంటుంది, గుడ్. ప్రాణం ఉండలేదు, ప్రాణమును ఆత్మ ఉండవు, వదిలేసేనా. ఇంకేముంది? బాడీ ఉంది, లోపల బ్లడ్ ఉండదా? ఉంది, బ్లడ్ ఉంది. ఇంకా శరీరం ఉంది, బ్లడ్ ఉంది. మరి రూపం ఉందా లేదా? ఉంది, బాడీ షేప్ అంతా ఉన్నాయి. ఎగ్జిస్టెన్స్లో మనకు ఉనికి కూడా ఉంది అక్కడ. ఇవన్నీ ఉండి దానిలో ఏం లేదంటే చలనం ఉండదు. ఓకే, కదలిక లేదు. దాన్ని ఇప్పుడు నువ్వు వెళ్ళి నేను రెచ్చికొట్టాను అనుకోండి, శవానికి రెచ్చిపోద్దా? సిగ్గు వస్తుందా? కసి వస్తుందా? టెంపర్ వస్తుందా? కోపం వస్తుందా? ఏమన్నా రెచ్చిపోవడానికి ఉండరా చూతను ఉండరా అంటదా? లేకపోతే ఇంకేదైనా వైపు రకరకాల విషయాలలో ఏమైనా బాడీ ఎమోషన్స్ ఏమైనా బయటికి తీసుకొస్తా శవం? తీసుకురాదు. మరి నువ్వు బతికి ఉన్నానని పేరు పెట్టుకుని సచ్చిన దాని వల్లే మారాల్సిన నువ్వు, జీవోత్సవంలాగా మారాల్సిన నువ్వు, క్రీస్తు కొరకు నువ్వు వదులుకుంటున్న దానిగా నువ్వు బ్రతికటం ప్రారంభించడం ద్వారా అవతల వ్యక్తులు ఏమంటారు? ఏమండి ఆడితో గొడవ పడినా ఒకటే, పడకపోయిన ఒకటే. ఆడు ఏమన్నా మాట్లాడతాడా? మొండు తిన్న పాములాగా అలాగే ఉంటాడు. ఊరుకోండి, వదిలేండి. ఆ స్థాయిలో నువ్వు క్రీస్తు పక్షంగా వస్తే నీ ప్రాణాన్ని నువ్వు ద్వేషించినటువంటి వాళ్ళందరూ అంటుంటే సమ్మగా అనిపించుకో, సమ్మగా మాటలు సమ్మగా మాట్లాడకుండా కామ్గా ఉండు. ఏ విషయంలో కూడా తిరుగుబాటు చేయకు, ఏ విషయంలో కూడా పెద్ద సిగ్గు తెచ్చేసుకుని నన్ను అంటాడా, నన్ను అందా, నా కొరోనా, మా అమ్మనంది, మా నాన్నంది, మా ఆయనంది, ఎందుకు పొడుచుకు చచ్చిపోతావు? ఆపు. అదే ద్వేషించడం అంటే అదే. వాళ్ళ అనాలా, నువ్వు పడాలా, అంతే. ఆయన అలాగే పడ్డాడు, నువ్వు అలాగే పడాలి. మన ప్రధాన యాజకుడు అన్నిటిలోనూ ఇలాంటి సహానుభవం కలిగిన వాడు కాబట్టి మనం అలాంటి సహానుభవం తెచ్చుకోవడం ప్రయత్నం చేయాలి. నో డౌట్. దీనికి ఇంకో పదం చెప్పాలంటే అభిమానం అడ్డొచ్చారు చాలామందికి. అభిమానాలు, ఏ అభిమానాలు తోటకూరలో లేవు. నువ్వు ఖచ్చితంగా ఫేస్ చేయాల్సిందే. యేసుక్రీస్తు వారు మనకు చూపించిన నిబంధన పద్ధతి ఇదే, మాదిరి ఇదే, శిష్యుని పద్ధతి ఇదే. ఒక పనోడు నీ దగ్గరికి వస్తే, పనోడు ఏదైనా మంచి పని చేస్తే నువ్వు శభాష్ అన్నప్పుడు, చెడ్డ పని చేస్తే విపరీతమైన తిట్లు తిడతావు, విపరీతమైన కోపం పడతావు. ఆ కోపం పడుతునేటప్పుడు అవతల వ్యక్తి ఏట్రా డబ్బులు ఇస్తున్నావు అని రెచ్చిపోతావు ఏట్రా అన్నాడు అనుకోను ఓనర్ని, ఏమవుద్ది? ముందు ఉద్యోగం పోద్ది, తర్వాత ఆడేమన్నా మామూలుగా వెళ్ళనిస్తావా? 4 దెబ్బలేసేవు. దేవుడు కూడా అలాగే చూస్తాడు. నువ్వు శిష్యుడిగా వచ్చావు అని అంటే దాసుడుగా మారాలి. దాసుడుగా మారాలి అంటే ఉపేక్షించుకోవాలి. ఉపేక్షించుకోవడం ప్రారంభిస్తే సిలువెత్తుకుంటావు. సిలువెత్తుకోవడం ప్రారంభిస్తే ప్రాణాన్ని ద్వేషిస్తావు. ఇదంతా చర్చిలో జరుగుద్ది. చర్చిలో రకరకాల మనుషులు, రకరకాల వ్యక్తిత్వాలు, రకరకాల పద్ధతులలో ఒకే ఆత్మను సాధించుకునేంత వరకు, ఏక ఆత్మ ద్వారా నడిపించబడడం వచ్చేంత వరకు కూడా ఈ భిన్న విషయాలు మనం ఫేస్ చేస్తూనే ఉంటాం. ఇలాంటివి ఫేస్ చేస్తుండేటప్పుడే దాని యందు మనం స్థిరులమై ఉండాలి. ఎక్కడెక్కడ ఉంటున్నామో చూసుకోండి. సో ఎక్కడైనా సిగ్గు కానీ, మొహమాటం కానీ, బాధ కానీ, పడని కోపము, రోషము ఉన్నాయా అంటే ఫీల్ అవ్వం. సరికదా? ఎందుకన్నారని కూడా ఆలోచించాం. టార్గెట్ చేసి వాడికి అప్పచెప్పేయటం.
కసి అనమాట, కోపం అనమాట, అంటే సిగ్గుపడం, మొహమాటం కూడా ఉండదు. ఏమనంటే అడన్నాడా చిన్నపిల్లలు మాట్లాడుతూ మాటకు మాట ఇచ్చేస్తారు చూడండి, అలాగ మాట్లాడేసేయటం. అలాగే బాధపడని పద్ధతి ఏంటి, అరే నీకోసమే చెప్తున్నారా, నువ్వు నాకు చెప్పక్కర్లేదు, ఇది తల విరుస్తాను. ఎక్కడైనా ఇలాంటివి ఉన్నాయనంటే నీ ప్రాణాన్ని దక్కించుకుందామని ప్రయత్నం చేస్తున్నావు, పోగొట్టుకుంటావు. జాగ్రత్త, క్రీస్తులో పోగొట్టుకుంటాం, దాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నించే దక్కించుకుంటాం. అందుకే ప్రాణాన్ని ద్వేషించడం అనే పదాన్ని క్రైస్తవ్యం మనకు నేర్పింది. సో ఎక్కడైనా ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నిసార్లైనా నువ్వు ఈ పనిని చేయటానికి సిద్ధపడాల్సిందే, దీనికి తగ్గట్టుగా నువ్వు మారాల్సిందే. 22వ విషయంకి వస్తున్నాను. అంటే ఈ పరీక్షలో నువ్వు చాలా చాలా డాష్లు వస్తాయి. నువ్వు ఈ రోజు నువ్వు విన్నావు కదా, రేపటి నుంచి స్టార్ట్ అయిపోతాయి నీకు ఎగ్జామ్స్ అన్నీ. ఈ పరీక్షలన్నీ నువ్వు పాస్ అవ్వకుండా ఏదో ఒక పేపర్ పాస్ అయ్యానంటే స్కూల్ పైకి వెళ్ళవు. కరోనా 10th క్లాస్ కాదు, పరీక్షలు లేకుండా పైకి వెళ్ళిపోవడానికి. లైఫ్ క్లాస్ ఇది, అన్ని పరీక్షలు రాయాల్సిందే. ఏ విషయంలో నువ్వు పర్ఫెక్ట్ కాకుండా నెక్స్ట్ క్లాస్కి తీసుకెళ్ళడు దేవుడు. కాబట్టి ప్రతి విషయంలో పరీక్షకు తీసుకెళ్తున్నాడు అనే పద్ధతిలోనే, దృక్పథంతోనే మనం నేర్చుకోవడానికి ప్రయత్నించండి. రైట్, లెట్ మీ కమ్ టు 23. 23వ విషయం చెప్తున్నాను. 22 నేను చెప్తున్నాను. నేను పొందని దాన్ని ఎవ్వరికి వేరొకరికి దక్కకూడదు అనేటువంటి బలహీనత ఏమైనా నీలో ఉందా? నేను పొందనిది, నాకు దొరకనిది, నాకు అందనిది ఇంకెవరికే అందకూడదు అనేలాంటి బలహీనత ఏమైనా ఉందా? నేను మీకు 2 కేస్ స్టడీస్ చెప్తాను. ఈ రెండింటిలో నువ్వు ఎక్కడో చోట పడతావు, ఒకసారి చూసుకో. ఫస్ట్ కేస్ స్టడీ ఏంటంటే, నాకు ఉద్యోగంలో ప్రమోషన్ రావాలి, నా ఏజ్ని బట్టి కానీ, నా సీనియారిటీని బట్టి కానీ, నా సర్టిఫికేషన్స్ని బట్టి కానీ, నాకున్న మెరిట్ని బట్టి కానీ, నాకున్న రిజర్వేషన్స్ని బట్టి కానీ, ఐఎమ్ ద ప్రయారిటీ, నాకే వచ్చేస్తుంది, 100% నాకే రావాలి, వచ్చేస్తుంది కూడా. విషయం ఏంటంటే, నాకన్నా తక్కువ రిజర్వేషను, నాకన్నా తక్కువ రిజర్వేషన్ పాయింట్స్, అలా అన్నీ నాకన్నా తక్కువ ఉండేటువంటి మరొక వ్యక్తికి వాళ్ళు ప్రమోషన్ ఇచ్చేశారు. అంటే నాకు రావాల్సిన స్కేల్లో నాకు రావాల్సిన చైరు ఇంకొక ఆవిడ తీసుకుంది. అంటే కుర్చీలేం మారో, జీతం మారద్దు అంతే. సో ప్రమోషన్. ఇప్పుడు నేను ఫస్ట్ కేసు కదా ఇది, దానిలో నేనేం చెప్తున్నానంటే, నాకు రావాల్సిందే ఆడు తీసుకున్నాడు కాబట్టి నేను ఓపిక పట్టలేక నేను హయ్యర్ అథారిటీ కంప్లైంట్ చేసి ఆడికి ఇచ్చినటువంటి ప్రమోషన్ క్యాన్సిల్ చేసేంత వరకు నిద్రపోను. ఆన్సర్ ఏ. ఆన్సర్ బి, ఒప్పుకుంటాను, కానీ వాడికి వచ్చిన దాన్ని చూసి వాడితో నేను ప్రేమగా ఉండలేను. లోపల బర్ణం గ్యాస్ వచ్చేస్తూ ఉంటుంది, లోపల మంట, చాలా దుఃఖం వచ్చేస్తూ ఉంటుంది. ఓకే, నెంబర్ 2. నెంబర్ 3, ఆ విషయం హయ్యర్ అథారిటీకి చెప్పను, నాలోనూ బాధపడను, కానీ పిలవను, వచ్చినోడికల్లా పిలిచి చెప్తాను. అది ఎలాగైపోయాడు తెలుసా, ఆడికి ఎలాగొచ్చింది తెలుసా, దానికి ఎలాగొచ్చింది తెలుసా, ఇదే ఈ వాయిస్ ప్రాపగండా చేస్తూ ఉంటాను. ఓకే, ఇది కేసు నెంబర్ ఏ. కేసు నెంబర్ బి, నా ఇంట్లో కరెంట్ పోయింది. ఫస్ట్ నేనేం చేయాలి, ఎలక్ట్రిసిటీ ఆఫీస్కి ఫోన్ చేసి, ఏమండి మా ఇంటికి ఫీజ్ ఆఫ్ అయింది, ఒకవేళ ఏమైనా లైన్లో కరెంట్ ఏమైనా తీసారని కనుక్కోవాలా. కానీ నా సాటిస్ఫాక్షన్ ఏంటంటే పక్కింట్లో ఉందా లేదా చూడడం. తప్పని బయటికి వెళ్ళి పక్కింట్లోకి వెళ్ళి చూస్తాను, నా ఇంట్లో కేబుల్ టీవీ రావట్లేదు, ఆంటీ వాళ్ళకి కొత్తలు చూడు అంటే పక్కోడికి పోతే నాకు హ్యాపీ, నేను చూడట్లేదు కదా, ఆడు చూడకూడదు. అదేంట్రా అలకెలాగ వచ్చేస్తుందా, అలకెలాగ వచ్చేస్తుంది, వీళ్ళు ఎలాగ వచ్చింది, మన ఇంట్లో ట్యాప్ రావట్లే, వాళ్ళ ఇంట్లో ఇదేంటి వాళ్ళ ఇంట్లో వచ్చేస్తుందా, మంటి రావట్లేదా, ఏంటి చేద్దాము అని అంటే అల్టిమేట్గా థింగ్ ఏంటంటే, నీ భౌతిక అవసరతలు తీర్చగలిగే సెకండరీ స్టేజ్లో ఉండే వ్యక్తులను నమ్మలేక వాళ్ళకు కూడా రాకూడదు, వాళ్ళు కూడా పొందకూడదు, వాళ్ళు కూడా చూడకూడదు, వాళ్ళు కూడా తెచ్చుకోకూడదు అని వాళ్ళని ఆపదోచటం, లేకపోతే దాని గురించి దుఃఖపడిపోవటం. ఇప్పుడు చెప్పు, నీవు ద్వేషిస్తున్నావా ప్రాణాన్ని, లోపల దక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావా, సంపాదించుకుంటున్నావా? అంటే ఈచ్ టైంలో ఈ ప్రదేశం దగ్గర ప్రతి ఒక్కరూ శోధించబడే విషయం ఇదేనండి. ఏంటంటే, నేను పొందని దానిని ఇంకొకరికి ఇస్తే ఊరుకోను, ఇంకొకరికి దొరికితే ఊరుకోలేను, ఇది నా వీక్నెస్. ఏమైనా ఉన్నాయా అలాంటివి? ఉన్నాయా? పోన్లేని బ్రదరు మన సహోదరుడే కదా, పోన్లేని బ్రదరు. నేను ఒక ఉద్యోగానికి వెళ్ళినప్పుడు మాతో పాటు అందరూ ఒకసారి పాస్ అవుతాం కాబట్టి పాస్ అయిన వాళ్ళు అందరూ ఒకసారి వస్తారు. ఇంచుమించు మంచి కాంపిటీషన్ ఉంది. రిటర్న్ ఎగ్జామ్లో అందరూ రాసుకున్నాం. అందరూ రాసిన తర్వాత బయటకు వచ్చి చెక్ చేస్తే ఒక 5,000 మంది రాస్తే 150 మంది పాస్ అయ్యారు. 150 మంది లిస్టు చూసుకున్నాం. ఓకే, మాకు తెలిసిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో చూసుకున్నాం. సూపరు. ఇంటర్వ్యూకి వెళ్ళిపోయాం. అంటే 5,000లో 150 అంటే బెస్ట్ మెరిట్. ఇంటర్వ్యూకి వెళ్ళాం. ఇంటర్వ్యూలో లిస్టు పైన 10 నిమిషాల తర్వాత పెడతామన్నారు. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత లిస్టు పెట్టారు. దానిలో 22 మంది 30 మంది సెలెక్ట్ అయ్యారు. ఓకే, 30 మంది సెలెక్ట్ అయ్యారు. వెంటనే నా దగ్గరికి వచ్చి ఒకటి అడిగాడు, ఏంట్రా మనకు రాలేదని అంటే నేనన్నాను, నువ్వెందుకు బాధపడుతున్నావా అన్నాను. ఏట్రా మరి నువ్వు బాగా చేశాను రా ఇంటర్వ్యూ, ఆల్రెడీ మన రికమెండేషన్ కూడా చెప్పించాను రా, అయినా నాకు ఎందుకో నా పేరు రాలేదురా ఇక్కడ అని బాధపడుతున్నా. అన్న రే నువ్వు బాధపడకరా, నీకు ఒకటి కాంపిటీషన్ తగ్గాడు. నెక్స్ట్ నువ్వు పరీక్షకి వెళ్ళినప్పుడు, మనం ఇంకో ఎగ్జామ్ ఉద్యోగంకి వెళ్ళినప్పుడు ఈడు రాడు,
తగ్గిందిరా కాంపిటీషన్, హ్యాపీగా ఉంటారా బాబు, ఎందుకు అలా కించిపోతావు అన్నాను. అదేంట్రా నువ్వు ఎలాగ ఆలోచిస్తున్నావా అన్నారు. అప్పుడు అందరూ నన్ను చాలా చెట్టుగా తిట్టారు. కానీ ప్రతిరోజు నేను ఒక కాంపిటీషన్ తగ్గింది, 10 మందికి ఉద్యోగాలు వచ్చేసాయంటే నాకు రాలేదని ఏడవలా. వాళ్ళు రాకపోవటం వల్ల నేను ఇంకో ఉద్యోగానికి వెళ్ళినప్పుడు వాళ్ళు నా కాంపిటీషన్కి రారనుకున్నాను నేను. ఎందుకు నాలో ఇలాంటి తేడా ఆలోచన వచ్చింది? ఎందుకు ఆ తర్వాత వాళ్ళు అనుకుంటున్నట్లుగా నేను ఆలోచిద్దామని చాలా ప్రయత్నం చేశాను. కానీ యేసు ప్రభువును తెలుసుకున్న తర్వాత దాని యొక్క మోసం నుంచి బయటకు వచ్చేయడానికి దేవుడు కృప ఇచ్చాడు. ఆలోచించండి, ఎందుకు ఈ పరిస్థితి అంటే ద సేమ్ రీజన్. నాకు రానిది మరొకడికి వస్తే చూడలేను, ఓర్వలేను, గెలవలేను, ఒప్పుకోలేను. మీ ఇద్దరు పిల్లలు ఒకే ట్యూషను, ఈడేమో వాడెళ్ళి నారాయణ కాలేజీలో కోచింగ్కి జాయిన్ అయ్యాడని తెలిసిన తర్వాత నువ్వు వెళ్ళి నీ కొడుకుని జాయిన్ చేస్తావు. ఎందుకంటే ఇద్దరు కాంపిటీషన్ కదా, పక్క నీళ్ళు. సో రిజల్ట్స్ ఒకసారి వచ్చాయి. ముందు నీ కొడుకు మార్కులు చూడవు, ఆడికి ఎన్ని మార్కులు వచ్చినాయి చూస్తావు. ఏంటండి దుర్మార్గత? నీ కొడుకు జ్ఞానం ఎంత, నీ కొడుకు శక్తి ఎంత, వాడి చదవగలిగిన శక్తి, దాని వరకే చూడండి. ఆడెవడితోనో పోలిచ్చి పిల్లల్ని పాడు చేస్తారు ఎందుకు? వాళ్ళేమో నూతులోకి ఎంతనో బస్సు కింద పడడం, ఎందుకు వాళ్ళని చంపుతున్నారు? కంపారిజన్ అనేది చాలా ప్రమాదకరం. గుర్తుపెట్టుకుని ఎప్పటికీ కూడా నీ పిల్లల స్థాయి, స్థితి, స్తోమతను తగినట్టుగా నువ్వు సిద్ధపడాలి. సో మొత్తానికి ఆ పిల్లడిని పిలిచి, నీకు సాంస్క్రిట్లు ఎన్ని వచ్చాయి, ఇంగ్లీష్లు ఎన్ని వచ్చాయి, లెక్కలు ఎన్ని వచ్చాయని మొదలెట్టి ఇంటర్వ్యూ. ఈవిడికి ఏ చదువు రాకపోయినా ఎంక్వైరీ బ్యాంకులు బాగా తెలుస్తాయి. ఈ ఆడవాళ్ళకి మరి ఎక్కడి నేర్చుకుని వస్తారో తెలియదు. చచ్చావు నేర్పుతుంది, ఇలాంటి నేర్పినవి నేర్చుకోరు, నేర్పనివన్నీ తెచ్చుకుంటారు. చూడండి మరి ఈ పరిస్థితి చూసి ఎక్కడైనా వేరొకరికి దక్కనిది నాకు దొక్కితే అనేటప్పుడు నువ్వు ఆలోచించాల్సింది నీకు దక్కనిది ఇంకొకటి దక్కకుండా అనే ఆలోచనలో తేడా ఉంది. సో దేవుడు నీకు ఇచ్చాడు అనుకోండి, ప్రభువా నాకేందుకు ఇచ్చావని ఎప్పుడైనా అడిగావా? నాకెందుకు ఇచ్చావు ప్రభువా? ఇన్ని లక్షల మంది ఉంటే నాకెందుకు ఇచ్చావు ఈ ఉద్యోగం? ఇన్ని లక్షల మంది ఉంటే నాకెందుకు ఈ పని చేసావు? నాకే ప్రతిసారి దేవుని ఎదుట దీనులుగా మారడం, ద్వేషించడం అంటే, అయ్యా నీ చిత్తం అయ్యిందా నాకు ఇది ఇవ్వడానికి? నీ కృప అయ్యిందా ఇది నేను పొందడానికి? నీ అర్హత అయ్యిందా ఇది నేను తెచ్చుకోవడానికి? దీనిలోనే నేను నమ్మకంగా ఉంటాను బాబు అనేలాగా నిన్ను నువ్వు వదులుకోవాలి. ఓకే, ట్రై. దీనిలో నీవు ఎగ్జామ్ని పాస్ అవడానికి ప్రయత్నం చేయండి. ముందుకు వెళ్దాం. 23వ విషయంకి వస్తున్నాను. నాకు ఇవ్వబడినవి కానీ నేను కలిగి ఉన్నవి కానీ ఎప్పటికీ కూడా నా స్వంతం అని ఎప్పటికీ ఎవరికి ఇవ్వకుండా ఉంచుకున్నవి నీ దగ్గర ఏమైనా ఉన్నాయా? నీ ప్రాణాన్ని ద్వేషించకుండా ఉండేవాళ్ళు చేసే పనులు ఇవే. నేను పొందుకున్నవి కానీ నా దగ్గర కలిగి ఉన్నవి కానీ, అంటే నాకు ఇవ్వబడ్డవి కానీ నేను కలిగి ఉన్నవి కానీ ఎప్పటికీ ఎవరికి ఇవ్వకుండా నా దగ్గరే దాచుకున్నవి ఏమైనా ఉన్నాయా? నీ దగ్గరే పెట్టుకున్నవి ఏమైనా ఉన్నాయా? ఏదో ఒకటి చెక్ చేయండి. అందరికీ అన్నీ ఇచ్చారా? ఏమైనా దాచారా? యేసు ప్రభు వారు లెక్క అడుగుతానన్న విషయం ఏంటో తెలుసా? నీకు ఇవ్వబడ్డ తలాంతులు ఏవి నీవి కావు. భూమి మీద చాలా వాటిని బట్టి చూసి నేర్చుకుంటావు. వాటిని పెట్టుబడి పెట్టాలి. వాటిని రుమాల్లో కట్టి భూమిలో పాతిపెట్టడం కాదు, నీ స్వంతానికి ఉపయోగించుకోవటం కాదు, నీ కుటుంబ స్వప్రయోజనానికి వాడుకోవటం కాదు, దేవుని కొరకు దేవుని రాజ్యానికి పెట్టుబడిగా పెట్టాలి నువ్వు క్రైస్తవుడు అయితే. అలా ఆలోచన చేసి ఇప్పుడు నువ్వు అన్నీ నీకు ఇవ్వబడినవి, నువ్వు పొందుకున్నవన్నీ ఇవ్వగలిగే స్థాయిలో ఉన్నావా, దాచుకునే స్థాయిలో ఉన్నావా? ఇవ్వకూడదు అనేటట్లు బెగసుకుని ఉన్నావేమో చూసుకో. ఎక్కడన్నా ఆదాము గుప్పిలి బెగబట్టిన గుప్పిలి, యేసుక్రీస్తు గుప్పిలి విప్పబడిన గుప్పిలి. ఆయన ఓపెన్ చేస్తున్నాడు సిలువలో నీ కోసం అన్నట్టు. ఆదాము అన్నిటినీ తీసుకోవడానికి ఇష్టపడినటువంటి మొదటి ఆదాము. అందుకే కడపటి ఆదాము అన్నిటినీ నీకు ధారాళంగా దయచేవాడు అని చెప్తున్న విషయంలో ఈ మాటను కూడా గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు ఆలోచించు, నీకు ఇవ్వబడినవన్నీ తిరిగి నావన్నీ నీవి, నీవన్నీ నావి అనే స్థాయికి నువ్వు రాగలవా? దేవుడి దగ్గర నుంచి మీరు ఏం అడగట్లేదు చెప్పండి. అసలు ప్రభువా మేము ఇవి అడగట్లేదని చెప్పగలిగినవి ఏవైనా ఒక 4-5 లిస్టులు చెప్పండి. నాకు తెలిసి మీరు అలాంటివి ఏమి ఉండవు. ఎందుకంటే అడగకూడనివి అడగాల్సినవి అనే భేదం బైబిల్లో చెప్పలేనట్టు మనం ఏది కావాలన్నా దానికోసం ప్రత్యేక ప్రార్థన చేయించుకునేవాడు ఒకడు ఉంటాడు. ప్రార్థన చేయించేస్తాం, చేయించేస్తే వచ్చేస్తుంది అనేది ఒక నమ్మకం కూడా, మూఢనమ్మకం కూడా. అంటే ఆ గుడికి వెళ్తే దండం పెట్టుకుంటే అది తీరుద్ది, ఈ గుడికి వెళ్తే అది తీరుద్ది అని చెప్పుకునే రకాలాంటివి. అలాంటివి ఏమీ లేవు. గుర్తుపెట్టుకో, నీ విశ్వాసమును బట్టి నీకు దేవుడు కార్యాలు చేస్తాడు. నీవు చేసిన ప్రార్థనా జీవితము లేక నీకున్న దేవుని మీద ఉన్న నమ్మకత్వపు జీవితాన్ని బట్టి నీ జీవితాల్లో కార్యాలు జరుగుతాయి. నీవు దేవుని నీతి కలిగిన రహస్యమైన ఆయన చూచుచున్న దేవునికి తగిన కార్యాలు చేస్తే ఖచ్చితంగా నువ్వు జరిగిస్తాడు. ఆయన చెప్పినట్టు చేయకుండా ప్రభువా అని నడిస్తే ఏమన్నాడైనా? మీ పెదవులు నాకు దగ్గరగా ఉన్నాయి తప్ప మీ హృదయం నాకు దూరంగా ఉంది, పొండ్ర బయటకు అన్నాడు. నువ్వు ఎవడో నాకు తెలియదు అంటాడు, అక్రమం చేయవర్లారా అంటాడు. అలాంటి సందర్భంలో నీ దగ్గరకు వచ్చి నీ దగ్గర ఉన్నవి నా సొంతం అని నువ్వు జీవిస్తున్నవి ఒక్కసారి పరీక్షించుకుంటే ఎక్కడెక్కడ ఏ విషయాలు నా సొంతం అనే ఫీలింగ్ నీకుంది చూడు. ఏదున్నా సరే, ఇంక్లూడింగ్ నా సొంతం అని నువ్వు ఒక కమ్యూనిటీని చేసుకున్నా, సామాజిక వర్గాన్ని, కులాన్ని చూసుకున్నా, కుటుంబాన్ని చూసుకున్నా, జనాన్ని చూసుకున్నా, చదువుని చూసుకున్నా, లేక నేను అనుభవిస్తున్నది ఇది నాకు సంబంధించింది అని చెప్పగలిగే ఇంకా దేన్ని చూసుకున్నప్పటికీ కూడా యూ షుడ్ కమ్ అవుట్.
సో ఇక్కడ ద్వేషించకుండా, నీ ప్రాణాన్ని ద్వేషించకుండా, నీ ప్రాణాన్ని దక్కించుకోవడానికి చేసే ప్రతి ప్రయత్నం ఏంటంటే ఇదే. ఏదో ఒకటి పర్వాలేదు, నా దగ్గర ఉంది, కంఫర్ట్ జోన్లో నేను చూసుకుంటాను, ఇవ్వనో దాస్తానో ఇవ్వనో అనే విషయం చూసుకుంటూ ఉంటాం. ఒక అడుక్కునేవాడు రీసెంట్గా వాడు చనిపోతే, ఆ చనిపోయిన తర్వాత దుప్పటైతే 30 లక్షలు ఉందంట. 30 లక్షలు గుడి దగ్గర అడుక్కున్నాడు, గుడి సొమ్మే అది. అటువైపు దేవుడు, ఇటువైపు అడుక్కునేవాడు. ప్రతి ఒక్కడికి పుణ్యం ఎక్కువ కావాలని ఏం చేస్తాడు, దేవుడి దగ్గర 10 రూపాయలు వేస్తే ఇక్కడ ఒక 20 రూపాయలు వేస్తాడు, లేకపోతే వేస్తే ఎక్కువ వేస్తే చెప్తున్నా, లేకపోతే అక్కడ 30 ఇచ్చి ఇక్కడ ఒక 5 వేస్తాడు. వేసి అల్టిమేట్గా ఏంటంటే పుణ్యం సంపాదించేసుకుందామని ప్రయత్నం. దేవుడికి ఇచ్చి దేవుడి దగ్గర కోటాలో రిజర్వేషను, ఈ దగ్గర ఇచ్చే చిన్న బ్రాంచ్ ఈ దానాలేమో ఫుల్ మెయిన్ బ్యాంక్కి తీసుకుందామని చూస్తాడు. అల్టిమేట్గా ఏం జరిగిందంటే వాడు చచ్చిపోయిన తర్వాత ఆడు ఎత్తితే అంత వచ్చిందంట. రీసెంట్గా ఈ కరోనా టైంలో ఒక అడుక్కునేవాడు మొత్తం కలిపి 30 రోజుల పాటు అనాథలకి ఏమీ కాకుండా 15 లక్షల రూపాయల సొమ్ముతో భోజనం పెట్టాడంట. వచ్చిన వాళ్ళందరికీ మైగ్రేటెడ్ లేబర్ భోజనాలు తినండిరా బాబు, ఇదంతా మీదే సొమ్ము తినండి, ఇదంతా దోసుకున్న వాళ్ళదే అన్నాడంట. ఆ అడుక్కునేవాడిని చూస్తే, నా ఫోటో చూసినప్పుడు అర్థమైంది, నిజంగా ఇలాంటి ధర్మాత్మలు ఉంటారా బాబు అని. మనం తీసామా, రాల్చామా, ఏమైనా ఎంత జాగ్రత్త పడిపోయామో. 2 గుడ్లు తినేవాళ్ళు ఇప్పుడు ఒక్కొక్క గుడ్డు తిని కూడా జాగ్రత్త చేసేస్తున్నాడు, రా బాబు రేపేట్ అయిపోద్దని. ప్రపంచము ఆర్థిక మాంద్యంలోకి వెళ్ళిపోద్ది, డౌట్ లేదు. భారతదేశం కూడా ఈ ఎకనామికల్ క్రైసిస్ని ఫేస్ చేయబోతుంది. డబ్బును జాగ్రత్తగా వాడుకోవాలి, పొదుపుగా వాడుకోవాలి, అన్నెసరీ వ్యాపారాలు చేయొద్దు, అనవసరమైన దోబరా ఖర్చులు పెట్టద్దు, అనవసరమైన లగ్జరియస్ థింగ్స్కి మార్చండి. ప్రభుత్వం వారి స్టేట్మెంట్ ఇచ్చారు ఈరోజు. ఏంటి ఇవన్నీ? నెక్స్ట్ జరగాల్సిన రిఫర్మేషన్స్కి ముందు నుంచి మనకి ఇచ్చినటువంటి హెచ్చరికలు. అందుకే పన్నులు ఎక్కువ కలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, పెట్రోల్ రేట్లు పెంచుకుంటున్నారు, ట్యాక్సెస్ అన్ని పెంచుతున్నారు. బిజినెస్ అంతా మీరు సస్తే సావండి, కరోనా గిరోనా మాకు లేదు, మాకు వ్యాపారం జరిగితే మాకు డబ్బులు వస్తాయి, కమాన్ డూ ఇట్ అని ప్రభుత్వాలు చేతులు ఎత్తేసి గేట్లు తెరిచి బార్లాగా. అందుకే పబ్లిక్గా మందు అమ్ముకుంటున్నారు. కారణాలు ఏంటి? ఇవన్నీ మీరు ఆలోచిస్తే ప్రపంచం ఆర్థిక మాంద్యంలోకి కూరుకుపోయే దశలో ఈ సమయంలో ప్రభు రాకడ ముందు డబ్బును నమ్ముకున్న ప్రపంచం కూలిపోద్ది. అది కూలిపోబోతున్న సమయంలో ప్రజలందరూ కూడా ఆ డబ్బు మీద నమ్ముకునేటువంటి స్థాయిలో నాకున్నది ఏదో అనుకుంటారు. నాకు ఉన్నది దేవుడే, నేను దేవుడే నాకు ఆధారం, దేవుని మీదే నేను ఆనుకుంటాను అనే స్థాయిలో నీ మనస్ఫూర్తిగా ఒప్పుదల రాకపోతే సమస్యలో నువ్వు ఖచ్చితంగా మొదటి వరుసలో ఉంటావు, చూసుకో. అందుకనే ఏదైనా విషయాలలో నీ ప్రాణాన్ని దక్కించుకునేటట్లు ఇది నా స్వంతం అని ఎప్పటికీ పంచనది ఏదైనా ఉంది అని అంటే కమాన్ స్టార్ట్ గివింగ్ లిబరల్లీ. సంతోషంగా ఇచ్చేవాడిని దేవుడిని ఆనందిస్తాడంట. సంతోషంగా ఇచ్చేవాడిని దేవుడు ప్రేమిస్తాడనే విషయం ఎక్కడ చెప్తారు తెలుసా మీకు? చర్చిలో కానుకల దగ్గర చెప్తారు. అసలు దానికి దీనికి సంబంధమే లేదు. సంతోషంగా నిన్ను నువ్వు ఇచ్చుకో. నాన్న వచ్చి ఆ పని చేసి పెట్టానంటే ఇప్పుడేనా అన్నావు అనుకో, ఏంటి దాని అర్థం? యు ఆర్ నాట్ హ్యాపీ టు కమ్ ఆన్ ద టైం, రైట్? మరి అన్న రేపు రావచ్చా అన్నాను, ఆప్షన్. అన్నయ్య మీరు వెళ్ళిపోండి, నాకు ఇష్టమైనప్పుడు నాకు ఖాళీ ఉన్నప్పుడు చర్చ్ చూసుకుంటాను అంటే వితౌట్ సూపర్విజన్, ఇర్రెస్పాన్సిబిలిటీ అది. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలామంది మనము చేయవలసిన పనిని చేయదగిన రీతిగా సంతోషంగా చేయకుండా సొణుగుతూ చేస్తున్నాం. అందుకే ఆ విషయంలో సొణుగుతూ ఇవ్వడం కాక సంతోషంగా ఇచ్చేవారు. అక్కడ మనీ మాత్రమే కాదు, అన్నీను, రైట్? 24 విషయంకి వస్తున్నాను. నీకున్నటువంటి కొన్ని విషయాలను చెప్తున్నప్పుడు నీవు ఏ ఏ విషయాలలో ఉన్నామో అనే విషయం చూసుకుంటున్నావు. 24 మీ ఇల్లు కానీ, మీ ప్లేస్ కానీ, మీ పదవి కానీ, మీ ప్రముఖ స్థానాలు కానీ, ఇంకేదైనా విషయాలలో నువ్వు ఎప్పుడైనా దేన్నైనా ఊహించారా? ఇవి మీ కావు, మీరు ఊహించారా ఏమైనా? ఇమాజినేషన్స్ ఉన్నాయి కదా, మన ఊహల్లో కొన్ని విషయాలు విహరిస్తూ ఉంటాం. మీరు ఎప్పుడైనా ఒక పెద్ద బ్యానర్ మీద ఒంటి నిండా నగలు పెట్టుకున్న ఒక స్త్రీ బొమ్మ కనుక అక్కడ కనపడింది అనుకోండి, మీరెందుకు దాన్ని చూస్తారు? ఓన్లీ వన్ రీజన్ ఏంటంటే ఆ ఫేస్ నీ ఫేస్ అవుద్ది అక్కడ, అంతే. అని అంటే అర్థం ఏంటి? ఆ అబ్బాలో నీ ఫేస్కి ఎరి తగిలినట్టు నువ్వు ఒక పిక్చర్ వేసుకుంటావు అనమాట. అది వేసుకుని ఆహా అనుకోండి. అంటే ఏదైనా చూసిన వెంటనే ఊహ. ఓకే, నరుని ఊహ కేవలము ఎల్లప్పుడూ చెడ్డదంటండి. ఏంటి ఆదికాండం తెచ్చిపెట్టానని ఆశ్చర్యపోతున్నావా? అదే. ఏంటి ఊహ? ప్రతీది ఊహించుకో, ఎన్నెన్నో ఊహించుకో. ఒక నిన్నెవరో అంటున్నాడు, ఎవరో ఈ మోడీగడు అంటున్నాడు అక్కడ. నన్ను మోడీ వెళ్ళిపోతాడు, నువ్వు వెళ్తావు ఆ ప్లేస్లోకి అన్నాను. అంటే నేను ఎందుకు వెళ్తాను? మరి నువ్వు ఆడినందుకు ఈడు అంటావే. ఆ దేశానికి ప్రధానమంత్రి ఒక పదవిలో ఉన్నాడు, అందరం ఓట్లేసాం, అక్కడికి వచ్చాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఆయన గౌరవించాల్సిన పనిమే. రాజస్థానంలో ఎవరున్నా సరే దండం పెట్టాలి, బొంగాల్సిందే. అంతేగాని మోకాలు ఉంచను, నువ్వే మోసేవేంటి వంచకపోవడానికి, ముద్దుకు మాట్లాడకుండా ఉంచాల్సిందే. సో పరిస్థితి చూడండి. అలా కాదు,
ప్రతిసారి ఒక వ్యక్తితో నువ్వు మాట్లాడేటప్పుడు ఆ వ్యక్తికి బదులుగా అనేటట్టుగా ఊహించుకునే విషయాలు చాలామందికి ఉంటాయి. చాలామందికి. మేము స్కూల్లో క్రికెట్ ఆడేటప్పుడు ఒక తమ్ముడు ఒకడు ఉండేవాడు. ఆవిడ చెప్పాను, ఆ షాట్ అలా కొట్టకూడదురా సచిన్ టెండూల్కర్, ఇలా కొట్టాలన్న. ఆడందుకే టెండూల్కర్ అయ్యాడు, నువ్వేమో మా దగ్గర తెడ్డు ఊపుతున్నావు. ఆడలాగా నువ్వు ఎందుకు చేస్తావు? ఎందుకు అంటే ఊహించేసుకోవటం. ఆ గ్రౌండ్లో ఆడు ఆడుతుంటే 6 కొడితే ఈడు. ఇక్కడ క్రికెట్ మ్యాచ్ గెలవంగానే మా వీధిలో కొన్ని బండి ఆరలు కొట్టుకుంటా నడుచుకుంటూ పరిగెడుతూ ఉంటారండి. ఎందుకు పరిగెడతారంటే వీళ్ళు గెలిచినట్టు. ఈ పోరంబోకోళ్ళు ఒక్కదానికి పనికిరారు. మళ్ళీ ఆట ఆ గెలుపుకు గొడవలకే తప్ప వెళ్ళి ఆడడానికి కావాల్సిన సత్తా, దేశం కోసం పోరాడే సత్తా కూడా ఉండదు ఎవడికి. అంటే నేను ఎందుకు తిడుతున్నానంటే, ఒక మనిషి ప్రతి సందర్భంలో తన లోపలది రేపుకుని ఆనందిస్తున్నాడు, తను సంతోషించడానికి ప్రయత్నం చేస్తున్నాడు, ద్వేషించటం లేదు దాన్ని. ఇప్పుడు చూడు, ఏ విషయాల్లోనే ఇల్లు కానీ, ప్రదేశం కానీ, పదవి కానీ, ప్రముఖ స్థానాలు కానీ వాళ్ళలో నువ్వు ఊహించుకుంటున్నావు అంటే స్టిల్ యూ వాంట్ టు లివ్. నువ్వు బతకాలనుకుంటున్నావు, దక్కించుకోవాలనుకుంటున్నావు, ద్వేషించాలనుకోవట్లే. ఏముంది బ్రదర్ అని ఈజీగా తీసుకోగలగాలి. అది నువ్వు అనుభవించిన తర్వాత వదిలేయటం కాదు. మొన్న ఒక ఆయన అన్నాడు, మీకేంటి బ్రదరు, మీరు కన్నీ జరిగిపోయి కాబట్టి ఇప్పుడు ఇలాంటి ఎన్ని కబుర్లేని చెప్తా అన్నాడు ఒక పాస్ట్ గారు. నన్ను వెంటనే నా కారు తాళాలు తీసి ఆడ పెట్టాను. ఇదిగో నువ్వు అన్నావు కదా కారు పట్టుకెళ్ళి, నీ డ్రైవింగ్ వచ్చా అన్నాడు. రాదన్నాడు. నీ డ్రైవింగ్ రానాడు, నువ్వు అవతల కారు నడుతో మాట్లాడుతున్నావు, నువ్వేం మనిషివిరా? సరే పట్టుకెళ్ళిపో, ఎవరన్నా డ్రైవర్ని పట్టుకెళ్ళి. నీకేం కావాలో చెప్పు, చచ్చి కావాలో తీసుకెళ్ళిపో. ఇది ఇచ్చామంటావా? ఇచ్చేస్తారు. ఇదిగో నా పర్సులో 2 కార్లు ఉన్నాయి, తీసుకెళ్ళిపో. నీ ఇష్టం వచ్చింది తీసుకెళ్ళిపో. సంవత్సరం తర్వాత నేను ఎలా ఉండాలనుకుంటున్నాను నేను ఇప్పుడు రాసిస్తాను, నువ్వు అలా ఉండాలి, చేసుకురా అన్నాడు. అలాగవుద్దండి అన్నాడు. మరి నీ ఏడుపేంటి? దక్కించుకుందాం, సంపాదించుకుందాం, నీకు వచ్చేసింది కదా ఏడవడం. ఏమండి, ఈరోజు నీ విశ్వాస ప్రమాణానికి దాటి అంగుళం కూడా నీకు ఎక్కువ ఇవ్వడు దేవుడు. నీ భక్తికి బట్టి కాదు, నీ విశ్వాస ప్రమాణాన్ని బట్టి. బైబిల్ క్లియర్గా చెప్తుంది, వాని విశ్వాస ప్రమాణం చొప్పున దయచేసిన దేవుడు. అంటే నీ శరీరానికి, నీ మనస్సుకు, నీకు ఇవ్వబడిన తలాంతులకు, నీకు ఇవ్వబడిన ఆత్మశక్తికి, నీ అంతరంగంలో ఉన్న దేవునికి నీకు ఉండే సంబంధానికి కావాల్సినంత బ్యాండ్విడ్త్లో నీకు ఇవ్వబడినవన్నీ ఉంటాయి. అది పెంచుకోవడానికి క్రీస్తు అవసరం, పరిశుద్ధాత్మ దేవుడు అవసరం, అభిషేకం అవసరం, వాక్యం అవసరం. రా, దానిలో నిలబడు, సంఘంలో నేర్చుకో. ఇవన్నీ నేర్చుకోవడం మానేసి నీకు బలముగా ఏదో తెచ్చుకుందాం అనుకుంటే రాదు. ఎవడు దేవుడు అంటే నీతిగా. ఇప్పుడు చాలా బాగా చదివేసుకుని ఏదో బాగా సెటిల్మెంట్ అంటే అక్కడే ఉంటాడు, అంతకుమించి ఎలాడో ఎదుగు బొదుగు ఉండదు. ఎంత ఎదిగినా ఇంకా అదొకటే స్టేజ్. క్రీస్తులో ఎదుగుట రావాలి, దేవుని నీతిలో, నీతిమత్వంలో ఎదగడం ప్రారంభించాలి, పరిశుద్ధతలో ఎదగడం ప్రారంభించాలి, ప్రభు కొరకు బ్రతుకుటలో ఆసక్తి కలిగి ఉండడం నేర్చుకోవాలి. ఆ స్థాయి కదండి మనకు రావాల్సింది. ఆ నీతి కదా ప్రభు కోరుకుంటున్నాడు. అది కాకుండా మీరు తెచ్చుకునేవి ఏవి దేవుని గురించి సాక్ష్యాలు చెప్పి, దేవుని దయ వల్ల 3 అంతస్తుల బిల్డింగ్ ఇచ్చాడు, దేవుని దయ వల్ల 2 కార్లు కొన్నాం, దేవుని దయ వల్ల మాకు మంచి పనులు వచ్చారంటే ఇవన్నీ దేవుడి దయ. ఇచ్చి శోధిస్తున్నాడమ్మా నిన్ను. నీవు దేవుని స్వరూపంలోనికి, దేవుని పోలికలోనికి మారడానికి నీ ప్రాణాన్ని ద్వేషిస్తున్నావా? సమాధానం చెప్పాలి. 24వ విషయంలో నువ్వు గొప్ప ఊహలు నీకేమైనా ఉంటే ఆ ఊహలన్నీ చెరుపుకుని ప్రభువు ఎంత ఇస్తాడో ఆ కృపను పొందుకుని దానిలో దీనులమై, సంతోషభరితులమై, అత్యానందమైన దేవుని ఆత్మతో నడిపించబడుతూ ఎల్లప్పుడూ జీవమును కోరుకుని వాక్యముతో, కృపాసహితమైన భక్తితో సహవాసములో కూడుకొనుటూ వెళ్ళాలి. ఇది క్రమం. దీన్ని దాటి ఇంకేది తెచ్చుకోవడానికి కుదరదు. 25వ విషయం. ఈ 25వ విషయం దగ్గరే మనకు మింగుడు పడిన విషయాలు ఉంటాయి. 25ని జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించేద్దాం. మనకున్నటువంటి సమయాన్ని బట్టి 10 నిమిషాలు నేను ముగిస్తాను. ఒకటి గమనించండి, ఈ ద్వేషించుకునే అలవాట్లో ఈ లక్షణం ఏంటంటే నిందించుకోవడం. సెల్ఫ్ కావచ్చు, ఇతరులు కావచ్చు, నిందించుకోవడం. నేను నీకు 10 పాయింట్లు చెప్తాను. ఈ 10 పాయింట్లలో మీరు రెగ్యులర్గా చేసేటువంటి విషయాలు ఏమైనా ఉన్నట్లయితే మాత్రం క్లీన్ హార్టెడ్గా ప్రభువా నీవు నన్ను కడుగు అని ఆయన దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే అవ్వదు. కడగాలంతే, ఆయన రక్తంలో నీ పాపమును కడిగి పడేయాలి, లేకపోతే కుదరదు. ఓకే, ఏంటి నిందించుకునేటువంటి పద్ధతిలో కూడా కొంతమంది ద్వేషించుకునే స్వభావం కలిగి ఉంటుంటారు. ఏంటంటే మనకి ఎక్కడ ఇస్తారులేండి, మనకి ఎందుకులేండి బ్రదర్, పోన్లేండి సార్, పోన్లేండి. నిరాశావాదంతో పోన్లేండి అని నిన్ను నువ్వు తగ్గించుకోవటం ఏమీ ప్రాణాన్ని పోగొట్టుకోవడం, ద్వేషించడం కాదు. నిందించుకోవటం కూడా అలాంటిదే. నిందించుకునేటప్పుడు చాలాసార్లు ఏమంటారంటే చులకనగా భావించి మాటలతో ఆయాసపడిపోతూ ఉంటాం. ఇది నెంబర్ 1. చులకనగా భావించి మనకెక్కడండి, మనకేమవుద్దండి, మనకేముందులేండి, అయినా ఏంటిలేండి బ్రదర్, అది దాంతో పెద్ద ఏముందులేండి. చులకనగా, చీప్గా,
తక్కువ చేసుకుని నీకు నువ్వు తగ్గించుకోవటానికి ప్రయత్నం చేస్తూ లోపల ప్రాణాన్ని ద్వేషించటం వేరు, బయటికి నన్ను నేను తగ్గించుకునే లాంటి విషయాలు మనకి ఎక్కడో అవుద్దండి, మనకేమైనా అవ్వుద్దా, మనకేమన్నా లాంటి వాళ్ళకి ఏమైనా ఇస్తారా, ఇదేంటి? దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి మనుషులందరూ ఒకటేనండి. ఇక్కడ అమెరికా వాడు, జపాన్ వాడు, రష్యా వాడు వేరువేరుగా ఉండడు, మనుషులే కనపడతారు. ఆదాం సంతానం కనపడదు దానికి. సో ఇక్కడ చాలాసార్లు చులకనగా భావించి మాటలతోనే మనం ఆయాసపడుతూ దీనులుగా ఉండేటట్లు ప్రయత్నించారు. పర్లేదండి, మీరు ఉంచండి, పర్లేదు, వద్దులేండి, పర్లేదు, ఆయన వద్దులేండి, ఇలాగా ఈ సెల్ఫ్ పిటీగా జాలిపడేటువంటి విషయాలు ఏవి కూడా దేవుని దృష్టిలో నిన్ను ఆయాసపరుచుకుంటున్న మాటలు ఏవి కూడా దేవుని దృష్టిలో నీ ప్రాణాన్ని ద్వేషించడం కాదు. చులకనవడం వల్ల, జరగకపోవడం వల్ల నిందించడానికి నువ్వు ఈ రకమైన వాదాన్ని వెతుక్కుంటున్నావు. ఇది కరెక్ట్ చేసుకో. నెంబర్ 2, తల్లిదండ్రులను ఇతరులను తిట్టి వేసేసుకోవటం, చాలా తిట్టుకోవడం. ఏంటనంటే నిన్ననేం లాభం ఉందండి, ఆడిని అనుకుని ఏముందండి, మా బాబుని అనాలా, మా బాబే కలెక్టర్ అయ్యి ఉంటేనే, మా బాబు ఏదైనా ప్రపంచ బ్యాంక్ ఆఫీసర్ అయ్యి ఉంటేనా, మా నాన్నే అమెరికాలో పట్టుంటే మాకెందుకండి ఈ కష్టాలు అంది ఒక అమ్మాయి వచ్చి. మీ నాన్న అమెరికాలో పుట్టకూడదని చూసినోడు దేవుడు, ఇప్పుడు కాదు ఆదాం దగ్గర చూశాడు, అందుకే నేను ఇక్కడ పుట్టించాడు. నువ్వు అనవసరంగా లేనిపోయిన ఊహలు తెచ్చుకో మాకు, ఇప్పుడు అమెరికా సంబంధం తప్ప ఏమీ తెచ్చుకోనని గొడవ పెడతా ఉంది. ఆ పిల్లకి 50 వచ్చాయి, ఇంకేటవుద్ది 50 వచ్చాక? అంటే మా నాన్న ద్వేషించుకోవడం, ఏమీ ద్వేషించాల్సిన పని లేదు. నీ తల్లిదండ్రులని ద్వేషించడం విషయంలో బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, కారు చీకట్లో నీ దీపం మారిపోద్ది అన్నాడు. అమ్మా నాన్నని ప్రేమపూర్వకంగా ఉండకుండా ద్వేషించినా, వాళ్లతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించకపోయినా నీ దీర్ఘాయుషు తగ్గిపోద్ది. దీర్ఘాయుషు మంతుడొగినట్టు తల్లిని తండ్రిని సన్మానించాలి, వాగ్దానంతో కూడిన ఆజ్ఞది. సో ఇది చేసి తీరితేనే అది వస్తుంది. తల్లిదండ్రులు ఏ వయసులో ఉన్నప్పటికీ నీ టెంపర్మెంట్ని బట్టి వాళ్ళ మీద అసహించుకోవడం కానీ, వాళ్ళ మీద తీవ్రమైన పదాలు వాడడం కానీ, వాళ్ళని కోపంగా ఉండడం కానీ, వాళ్ళతో ప్రేమగా జీవించకపోవడం కానీ నేరాలు. కాబట్టి ఏ పరిస్థితుల్లో ఉన్నా ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. తల్లిదండ్రులు కానీ ఇతరులను కానీ తిట్టుట ద్వారా నీవు దాన్ని నిందించుకుంటూ దాన్ని తగ్గిపోతూ ఉండడం, ఆశావాదంలోంచి బయటికి రావటం, లేక దేవుని సన్నిధిలోంచి ద్వేషించడం మాత్రం కాదు. గుర్తుపెట్టుకో. 3వ విషయంకి వస్తున్నాను. దేవుని మీద సొనుగుడం, విపరీతమైన ద్వేషం బయటికి కనపడదు, లోపల ఉంటుంది, బయటికి కనపడదు. విపరీతమైన సొనుగుడు ఉంటుంది. ఏంటో దేవుడు ఇలా చేశాడు, అంతా ఇంతే, అందరికి ఇస్తున్నాడు, నాకెప్పుడు ఇస్తాడో, ఏంటి ఇస్తాడా, వస్తుందా, అబ్బా ఏటో అయిపోతుంది, వాళ్ళకి అయిపోయింది, అది అయిపోయింది, ఆడికొచ్చింది, వీడికి వచ్చింది. ఎంతసేపు సొనుగుడికి అల్టిమేట్ టార్గెట్ దేవుడు. ప్రార్థన చేస్తుంది ఒక సిస్టర్ గారు, ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు, ఎంత మంచివాడువో నువ్వు నాకు తెలుసు, కానీ ఈ మనుషులకు తెలియదు కదా, వీళ్ళందరికీ నువ్వు ఇచ్చేస్తున్నావు, నాకెందుకు ఇవ్వట్లేదు, వాళ్ళందరికీ నువ్వు చెడ్డాడు అయిపోతావు, నాకు ఇచ్చేయని అడుగుతుంది. ఏమి ముందర కాళ్ళకు బంధాలో ఏం పదాలు నేర్చుకుంటున్నారు, ఈ ట్రైనింగ్ ఎవడెత్తున్నాడో పాస్టర్ నాకు అర్థం కావట్లేదండి. దేవుడు చెడ్డోడు అయిపోతాడనంట, ఈమె సలహా ఇస్తుంది దేవుడికి, వాళ్ళందరికీ ఇచ్చేసి నువ్వు నాకు ఇవ్వకపోతే నువ్వు చెడ్డోడు అయిపోతావు, నువ్వు నాకు ఇచ్చేయని అడుగుతుంది. దయచేసి అలాంటి విషయాలలో మన అంతరంగంలో ఉండేటువంటి విషయాలని సరిచేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుని మీద సొనిగిన ఇజ్రాయేలు ప్రజలు చేసిన మొదటి పాపం. ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తుల నుంచి బయటకు వచ్చిన తర్వాత దేవుని ఉగ్రతకు పాత్రలు అవటానికి యెహోషువ, కాలేబు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు లోపలికి రాలేకపోవడానికి 3 ప్రధాన కారణాలు ఉన్నాయి. మొదటి కారణం విగ్రహారాధన, రెండవ కారణం వాళ్ళు సొనుగుట, దేవుని మీద సొనుగుడు, మూడవ విషయం అన్య విగ్రహాలతోనూ అన్య వ్యక్తులతోనూ వ్యభిచారం చేయటం. ఈ 3 దేవుడు చూడలేని నేరాలు, ఘోరాలు. ఈ 3 విషయంలో దేవుని ఉగ్రత ఎప్పటికీ ఉంది, అప్పటికీ ఇప్పటికీ కూడా నిబంధన మారింది తప్ప ఆయన పద్ధతులు మారలే. కాబట్టి గుర్తుంచుకోండి, ఏ విషయంలో దేవుని మీద బయటకు కనపడని ద్వేషంతోగానే ఉన్నావా? నిజంగా చెప్తున్నాను, మనందరి హృదయాలు పరిశుద్ధులు అని ఒక 100 మందిని తీసుకొస్తే ఆ 100 మందిని కనుక ఆ గుంపులో లైన్లో పెడితే ఆ 100 మందికి చెప్పేటువంటి విషయం ఒకటే. ఏంటి అనంటే ఇదే విషయంలో వాళ్ళందరూ కూడా తప్పు చేయడానికి ప్రయత్నం చేస్తారు. మీ హృదయంలో పరీక్షించుకుంటే ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా మీకు ఉండి తీరుతుందండి. ఏంటి? దేవుని మీద ద్వేషం లేదా? గుండు మీద చేసుకుని చెప్పండి, లేదా? ఉంది. నీకు ఉంది అని అంటే అర్థం ఏంటంటే నువ్వు నీ ప్రాణాన్ని ద్వేషించటం లేదు. దేవుని మీద నీకు ఇంకా ఆయాసం ఉన్నంత వరకు నీ ప్రాణాన్ని దేవుని ఎదుట గెలవాలని ప్రయత్నం చేస్తున్నావు. జాగ్రత్త. 4వ విషయం, పొందిన దానిని ఎవరైనా నీ ఎదుట ఏదైనా విషయాలలో నీకు అర్హత లేనిది ఎవరైనా పొందితే వాళ్ళను చూసి నువ్వు గౌరవించలేని బాధను నువ్వు ఎక్స్ప్రెస్ చేసావనంటే నీ లోపల అది ఉంది.
వాళ్ళని చూసి గౌరవించలేని బాధ నీకు ఏదైనా వచ్చింది అని అంటే మాత్రం డెఫినెట్గా నువ్వు శోధించబడుతున్నావు అనే విషయం చెప్పాలి. ఎందుకు ఈ పరిస్థితుల్లో ఈ పొందని దానిని గౌరవించాల్సిన పొందనప్పుడు పొందిన వ్యక్తులను చూసినప్పుడు వాళ్ళని గౌరవించలేకపోయినా, వాళ్ళని చూసి దుఃఖపడినా, బాధపడినా, కష్టం తెచ్చుకున్నా, పెదవి విరిచినా, చప్పుళ్ళు చేసినా, మూలుగులు చేసినా, లోపల నుంచి ఎక్కడైనా నిట్టూర్పు వచ్చినా, అమ్మో దేవునితో నువ్వు పోరాడుతున్నావు, జాగ్రత్త. ఒక మనిషికి ఏదైనా ఇచ్చాడంటే అది దైవేచ్ఛండి. ఎవడైనా నీ శత్రువుకి ఇచ్చాడు దేవుని ఇష్టమండి. అందుకనే అలా పొందిన వాళ్ళని చూసి నాకు దేవుడు నేర్పించిన మర్మం ఇది. ప్రభువుని ఒకసారి అడిగాను, ప్రభా ఇది ఏంటి ప్రభా అని అడిగితే అప్పుడు అన్నాడు, వాళ్ళంటే నాకు ఇష్టం అందుకు ఇచ్చాను అన్నాడు. నాకు అసలు ఎంత సంతోషం వేసిందంటే, దేవుడు సంతోషపడి వాళ్ళకి ఒకటి ఇచ్చాడనంటే అసలు దాన్ని చూసి బాధపడటం ఏంటండి, దుఃఖపట్టం ఏంటి, కోపపట్టం ఏంటి, వ్యసనపట్టం ఏంటి, ఏడవటం ఏంటి, నిట్టొచ్చడం ఏంటి, అమ్మ నాయన ఇంత ఉందా దీనిలో అనుకో. ఆ రోజు నుంచి నాకు ఎక్కడలేని ఆనందం. ఎవరైనా వచ్చి పాస్టర్ గారు అన్నారు అనుకో, అబ్బో విపరీతం తన్నుకొచ్చా, దేవుడా నువ్వు ప్రేమించిచ్చావా, నువ్వు నమ్మిచ్చావా, నువ్వు సంతోషంగా ఇచ్చావా, ఇది నేను చూస్తున్నాను, నీ సాక్ష్యం ఇది అని దాన్ని తాకుతాను వెళ్ళి. వస్తువే కానీ వ్యక్తే కానీ అంత కృప ఉంటుంది దానిలో ఏమైనా ప్రేమించలేని బాధ ఉన్నట్లయితే జాగ్రత్త, యూ షుడ్ కరెక్ట్ ఇట్. ఓకే. నెంబర్ 5, ఎవరైనా సరే నష్టం కానీ దుఃఖం కానీ పొందినటువంటి వార్తతో గనక నీ దగ్గరికి వస్తే నీ దగ్గర నుంచి వాళ్ళు ఊరట పొందుతారా? ఆ వార్త విని నువ్వు ఊరట పొందుతావా? ఏం చేస్తావు? ఎవరైనా సరే ఒక గొప్ప నష్టం కానీ దుఃఖం కానీ పొందిన వార్తతో నీ దగ్గరికి వస్తే ఆ వార్తను బట్టి నువ్వు ఊరట పొందుతావా? ఆ వార్త రావడాన్ని బట్టి నువ్వు వాళ్ళని ఊరట పొందేలాంటి స్థాయికి పెరుగుతావా? అది నా ప్రశ్న. ఆడు ఫెయిల్ అయ్యాడు, ఆడు చచ్చిపోయాడు, ఆడు ఇలా అయ్యాడు అనే వార్తలు మనకు వచ్చినప్పుడు మనం అయ్యో పాపం అంటాం. కానీ దీని రిప్రజెంటేషన్ తిరిగి చెప్పాల్సి వచ్చినప్పుడు ఆ బ్రదర్ వచ్చి నన్ను అడిగాడు, బ్రదర్ ఏమైంది వాళ్ళ సంగతి పోయాడు అని. దాని అర్థం ఏంటి? నా ఆనందం పోయాడా, బాధతో పోయాడా? మన ఎక్స్ప్రెషన్ ఆడు పోయాడు అంటే ఏంటి? ఆనందం. ఆడు సచ్చాడు, అది ఆనందం. ఆడా తప్పాడు, అది సంతోషం. అర్రే అది ఎలా వచ్చింది నీకు? ఈ మనస్తత్వం ఎక్కడి నుంచి వచ్చింది? ఇవన్నీ కారణం ఏంటో తెలుసా? నిన్ను నువ్వు బాగా ప్రేమించుకుంటున్నావు. అలాగే ఇతరులను ప్రేమించడానికి ఆ ప్రేమను వాడుకోమన్నాడు, నిన్ను వల్ల నీ పొరుగువాడిని. కానీ ద్వేషించాల్సి వచ్చినప్పుడు నిన్ను నువ్వు నీ ప్రాణాన్ని సహా ద్వేషించేమన్నాడు. లింక్ అర్థమవుతుందా? నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించడానికి నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్న లక్షణాలు చెప్తున్నాను. ఎట్ ద సేమ్ టైం నిన్ను నువ్వు ద్వేషించుకోవాల్సిన అవే లక్షణాలు చెప్తున్నాను. ప్రేమించడానికి ఉపయోగపడాల్సిన లక్షణాలు నిన్ను నువ్వు ద్వేషించడానికి ఉపయోగపడాలి. ఇక్కడ దాన్ని ఎలా ఉంటున్నాయో ఒకసారి చూసుకోండి. ఓకే. ఎప్పుడైనా నష్టం కానీ దుఃఖం కానీ వార్త వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి నువ్వు పొందేటువంటి ఊరట కానీ నీ వలన వారు పొందే ఊరట దగ్గర ఎలా ఉంటావో చేసుకో. పొర్రపాటున నీ దగ్గరికి ఏదైనా వార్త వచ్చింది అని అంటే నువ్వు ఎంతో సహృదయతతో, ఎంతో బాధతో, ఎంతో ప్రేమగా అవతల వాళ్ళని వెంటనే ఎంత కష్టమైనా నీ దగ్గరికి వస్తే మర్చిపోయేలాగా ఉండాలి. ఎంత కష్టమైనా మర్చిపోయేలాగా ఉండాలి. నేను మొన్న ఒకసారి ఓ పాస్టర్ గారు ఒక చోటకి తీసుకెళ్ళినప్పుడు వారింట్లో మరణకరమైన వార్త జరిగింది, మీరు రావాలి బ్రదర్ అని అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పిన తర్వాత ఆ యజమానురాలు యొక్క భర్త గారు ఆయన మాట అన్నారండి. నాకు ఇప్పటికీ కళ్ళల్లో చెవుల్లో వినపడుతుంది ఆయన మాటలు. ఏంటంటే ఆయన అన్నారు, మేము నిజంగా అండి దుఃఖమైతే ఉందగానండి మీరు వచ్చి చెప్తున్న మాటలు చూశాక అది పుట్టిపోయిందండి, గొప్ప హ్యాపీగా ఉందండి మాకు. మా ఆవిడ వెళ్ళిపోవడం కాదు కానీ గొప్ప హ్యాపీగా ఉందండి అన్నాడు. అసలు ఎంత తృప్తి అంటేనే అలాంటి విషయంలో ఎంత దూరం ప్రయాణం, రాత్రి అంతా ప్రయాణం చేసి తెల్లవారంతా అక్కడికి వెళ్ళి అసలు నిమిషంలో మర్చిపోయాను అంతే బాధ అంతా. గొప్ప సుఖం, వాక్యం నెరవేర్చబడింది. మీరు ఆదరించడానికి ఒకరినొకడు ఓదార్చుకోమన్నాడు. అది మొదటి స్టేజీ. ప్రతిరోజు ఓదార్పినట్టండి వెళ్ళే క్రైస్తవ్యులు ఇన్ని సంవత్సరాలు అయితే బోల్డ్ చూస్తున్నావు, తెల్లారులైతే ఎవడో పాచిపెట్టేస్తున్నావు. ఒకసారి చచ్చిపోయినప్పుడు పాచిపెట్టడానికి వెళ్ళినప్పుడు విన్న ఓదార్పు సరిపోదు నీ జీవితకారానికి. ప్రతిసారి నువ్వు ఓదార్చుకోవటం ఏంటి? ధైర్యంగా ప్రభు దగ్గరికి వెళ్ళారని ఆనందంగా మారాలి. ఆ స్థాయిలో మనం సిద్ధపడాలి, గుర్తుంచుకోండి. రైట్. నెంబర్ 6, ప్రకృతి వైపరీత్యాలు కానీ యుద్ధాలు కానీ మానవ తప్పిదాలు కానీ జరిగినప్పుడు నీ లోపల నుంచి ఏమైనా కోపం బయటకు వస్తుందా? లోపల నుంచి ఏమైనా బయటకు వస్తుందా? మీకు తెలుసా, హుదూద్ తుఫాను అని వచ్చినప్పుడు మా విశాఖపట్నంలో కొండల మీద కానీ గుట్టల మీద కానీ పచ్చ కనపడలే, ఎండిపోయినట్టు అయిపోయింది. అదేంటి కాలితే ఎలా మారిపోతే అలా మారిపోయినాయండి, డ్రైగా అయిపోయి ఎండిపోయినట్టు. అంటే ఆ తీవ్రతలో వేడి కూడా పుట్టిందేమో మాకు తెలియదు, అలా వచ్చేసింది. మొత్తాన్ని చెట్లు కుప్పలు అన్నీ మొత్తం లేచిపోయి, వాటర్ ట్యాంకులు అన్నీ పడిపోయి, కరెంట్ లేదు, పోల్లు ఎసిరి పడేసింది, అన్నీ జరిగిపోయి. ప్రకృతి వైపరీత్యం రాబోతుందని ముందే చాలాసార్లు హెచ్చరించారంటే ఎవడు పట్టించుకోలేదు. సో వచ్చింది, పోయింది. అప్పుడు కూడా మనకి కోపం ఏంటంటే ఈ దొంగ సచ్చిన వాళ్ళు, ఈ కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడ సచ్చారా, ఎలా పనిచేశారో తెలుసా?
రాత్రి పగలు తిండి తిప్పలు లేకుండా, పడుకోవడానికి అవకాశం లేకుండా పిల్లల్ని వదిలిపెట్టి దేశం కాని ప్రదేశంలోకి వచ్చి ఎన్ని తిప్పలు కూడా పనిచేస్తే నీ కరెంట్ ఇవ్వకపోతే తిట్టడం. ఈ మున్సిపాలిటీ ఎదవా ఎక్కడ సచ్చాడు వాళ్ళని తిట్టడం. ఇంట్లో పాలు లేకపోతే ఈ పాల ప్యాకెట్ నా కొడుకులు ఊరు నాయను నీకు ఎందుకు కోపం అంటే హుదూదు మీద చూపించలేక దీని మీద చూపిస్తున్నాడు. నీ ప్రాణాన్ని ద్వేషిస్తున్నావా, సుఖపడుతున్నావు చూసుకో బాబు. యుద్ధం వచ్చింది అనుకోండి, ఏం చేస్తాం? ఇప్పుడు యుద్ధమే జరిగింది. ఇప్పుడు అందరికీ చైనా వస్తువులు బ్యాన్ చేయండి, చైనా వస్తువులు బ్యాన్ చేయండి. ప్రియమైన వాళ్ళారా, ప్రభుత్వంలో రాజకీయం ఇది. చైనా వస్తువులు బ్యాన్ చేయటం నీ వల్ల కాదు. నీవు ఉన్న వస్తువులని నువ్వు వాడుకో, దానివల్ల ఏ ప్రమాదం లేదు. ప్రతి ఒక్కరు దానికి పెద్ద పెద్ద కామెంట్లు పట్టుకొని, ఫోన్ ఏమో చైనాది, టిక్టాక్ ఏమో చైనాది, ఇదేమో దానిదే, చైనా వస్తువులు బ్యాన్ చేయమంటున్నాడు అని. చైనా వస్తువులు కొనకుండా ఉంటే వచ్చే లాభం ఏంటంటే, ఇప్పుడు నువ్వు పైనుంచి తెచ్చుకోకుండా ఉంటే నీకు లాభం. ఉన్న వాటిని నువ్వు ఖర్చు పెట్టడం వల్ల ఆల్రెడీ వాళ్ళు కట్టేసి డబ్బులు కొనుక్కుని తెచ్చేశారు, వాళ్ళకి వెళ్ళాల్సింది వెళ్ళిపోయింది. ఫారిన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ట్రేడ్ అంటే ఇప్పుడు ఆన్లైన్లో ఎక్కడైనా చైనా సైట్లో కొంటే ప్రమాదం, ఇండియాలో కొనుక్కుంటే నీకే ప్రమాదం లేదు. అట్లా అని వాటిని వాడటం ద్వారా చైనా వాడి మీద ద్వేషమేంటి? 10 మంది సైనికుల్ని, ఒక 20 మంది సైనికుల్ని, 40 మంది సైనికులు చంపేశారు, మనోళ్ళు కొంతమంది చంపేశారు. ఇది రాజకీయంగా జరిగేటువంటి పోరాటాల్లో యుద్ధాలు జరుగుతాయి. ఇప్పుడు దాన్ని బట్టి దేశం మీదకే ద్వేషం కక్కుతున్నామే, ఎవరికి తెలిసిందాడు మాట్లాడేస్తున్నాడే. చాలా విషయాలు గుర్తుంచుకోండి. ప్రభుత్వపరమైనటువంటి నిర్ణయాలు, ఆర్థికపరమైనటువంటి ప్రభుత్వ సంబంధమైన నిబంధనలు వేరువేరుగా ఉంటాయి. నీకు ఉక్రోషం కలిగింది కాబా అని చెప్పి ఈ టైంలో నీకేదో దొరికింది కదా 4 మాటలు అని చెప్పి ఆడికక్కింది ఈడు చెప్పింది వినేసి నువ్వేదో బయటకు వచ్చేయటం అవసరం లేదు. ఇవన్నీ ఏంటంటే నీ ప్రాణాన్ని లోపల నుంచి ద్వేషించబడటం. రెండవది, మానవ తప్పిదాలు జరిగినప్పుడు నీకు వచ్చేటువంటి ఉక్రోషం. ఈ కరోనా అంట మరి అమెరికా వాడు చైనా వాడు దెబ్బలాడుకుంటుంటే వీడు తీసుకెళ్తున్న టెస్ట్ ట్యూబ్లో ఉన్నటువంటి వైరస్ అంట. ఇది వార్త. వైరస్ ఈ టెస్ట్ ట్యూబ్లో పట్టుకెళ్తుంటే చేపల దుకాణంలో చేపలు కొనుక్కుంటుంటే గొడవ అయితే సీసా పగిలిపోయిందంట. అది సీసా పగిలిపోతే చేపల దుకాణం వాళ్ళు ఫస్ట్ వచ్చిందంట, తర్వాత చైనా అంత వచ్చిందంట. మీరు చూసారా? ఒలింపిక్స్ జరిగిన తరువాత అదే ప్రదేశంలో ఎన్నో ఇప్పుడు మనం రికార్డ్ చేసిందేమో జనవరిలో వచ్చింది చైనాలో. అక్టోబర్ నుంచి కూడా వాళ్ళు మూతులకి గుడ్లు కట్టుకుని వాళ్ళు శానిటైజేషన్ తయారు చేస్తున్నారు. వాళ్ళు ఎందుకు ఆ విషయంలో జరిగిన అప్పటి నుంచి దే ఆర్ ఎఫెక్టెడ్. ఆ పీక్ టైంకి వచ్చేటప్పటికి అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జాన్ సరిగ్గా 4 నెలలు పీక్ లెవెల్లోకి వచ్చింది, తుడిచిపెట్టి పడేసింది అంతే. అందుకు వాళ్ళు 10,000 పడకల హాస్పిటల్ కట్టుకున్నారు, రకరకాల ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకున్నారు, దానికి సంబంధించిన అన్నిటినీ సెలవులు ఇచ్చి లాక్ఆఫ్ చేసుకున్నారు. అదే విషయం మనకి 4 నెలల ముందు నుంచి చెప్తుంటే మనం ఏం చేశాం కనుక చేతులు ఎత్తేసి తిరగండి రా బాబు, మూతి గొడ్డెట్టుకొని లేకపోతే 100 కట్టండి అంటున్నాం మనం. అంటే ఇక్కడ ప్రభుత్వాల మధ్య ఉక్రోషపు పద్ధతులు ఎందుకు తెచ్చుకుంటున్నామంటే మన ప్రాణానికి నష్టం కలుగుతుంది. నా ప్రాణాన్ని ఉంటే ఉంటాం, పోతే పోతాం, బతికిన రోజులు రాజ్యాల బతుకుతాం, దేవుని నీతికి బతుకుతాం, ఎవడు అంటలేదు ఇలాగా. ప్రతి ఒక్కడు బతికేద్దామనే, భూమి శాశ్వతమనే. అంటే కోరుండెళ్ళి ప్లగ్లో చేయిపెట్టి సావాలని ఎవడు కోరుకోడు కదా. కరోనా దగ్గర మూతులో ముద్దు పెట్టి నీ జీవితాన్ని కాపాడుకో, పరిశుద్ధంగా ఉండు, నిబంధనలకు వెళ్ళు. వస్తే అనవైడబుల్, ప్రభు పిలుస్తాడు, వెళ్ళిపోదాం. ప్రభువు సెలవు లేక నీ ప్రాణాన్ని ఎవడు ముట్టలేడు, ఏది ముట్టలేడు. ఎప్పుడు ప్రొవైడెడ్ ప్రభు చెప్పిన విషయాల ప్రకారం, ప్రభుత్వం చెప్తుంది, ప్రభుత్వం చెప్పిన పద్ధతి ప్రకారం మన నిబంధనలు లోబడినప్పుడు. అంతేగాని ఆడెవడో కిస్సింగ్ బాబా అంట, ముద్దులు పెడితే కరోనా రాదని అందరూ ముద్దులు ఇట్టాడంట, ఆడు దాంతో చచ్చాడు. ఏ తెగుళ్ళు, రకరకాల మనుషులు. ఈ ప్రజల మధ్యలో జరిగిన మానవ తప్పిదమే గనక ఈ వైరస్ వల్లే జరిగింది అనుకోండి. ఎస్, దెర్ ఈస్ a 50% ఛాన్సెస్ ఇట్ వాస్ హ్యాపెండ్. సో అది జరిగింది అనేది కొన్ని రుజువులు చూపిస్తున్నాయి. సో ఒకటి జరిగింది అనుకోండి, దాని వలన మనం ఎవరి మీద నిందిస్తున్నాం? క్షమించలేమా? ప్రేమించలేమా? సమాధానం ఉండలేమా? సంతోషంగా ఉండలేమా? ఆ దేశం కోసం ప్రార్థన చేయలేమా? ఆ ప్రజల కొరకు మన దేవుని సన్నిధిలో ఎత్తిపెట్టలేమా? వారి పక్షంగా మనం పూటపడి ప్రపంచంలో మనం మోకరిల్లేమా? ఇవన్నీ క్రైస్తవుడు కనపడవండి, తిట్టడమే మొదలవుతాయి. చెయ్యొచ్చు ఇలాంటి ఉక్రోషాలు. ఏదో తప్పు జరిగింది అనుకోండి, ఎంత లేసి మాట్లాడతామంటే రకరకాలుగా అదే పని నీ కొడుకు అయితే మనం మాట్లాడతావా? కప్పేసుకుంటామే, కడుపులో పెట్టి దాచేస్తామే. అలా చేయాలి ప్రేమది. యేసు ప్రభు దగ్గరికి వెళ్తే అన్నీ అలా చేస్తాడు. సో ఈ విషయంలో నువ్వు ఎలా ఉన్నావో చెక్ చేసుకోండి. 7వ విషయం, నెమ్మది లేక శాంతించకుండా అల్లకల్లోలంలో నువ్వు ఎప్పుడైనా వచ్చావా? నెమ్మది లేదు, విపరీతమైన ఆయాసపడిపోవడం, విపరీతమైన దుఃఖపడిపోవడం, విపరీతమైన కోపం తెచ్చేసుకోవడం, విపరీతమైన అలిసిపోవడం, ఇలాంటి విషయాల్లో నువ్వు ఎక్కడైనా అలాంటి పరిస్థితుల్లోకి అల్లకల్లోలపు స్థాయికి వచ్చావా?
ఇది చాలా ప్రమాదకరమైన హెచ్చరిక. ఈ విషయంలో నువ్వు ఎలా ఉన్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. అలాంటి స్థితిలో కనుక నువ్వు వచ్చుంటే ఖచ్చితంగా దాని నుంచి నువ్వు బయటకు రావాల్సిందే. ఆ అల్లకొల్లోలపు స్థాయి కారణం ఏంటి అని అంటే నిన్ను నువ్వు ప్రేమించుకోవడం, ద్వేషించలేకపోవటం. ద్వేషించగలిగిన స్థాయికి వచ్చేటప్పుడు నువ్వు పరిస్థితి అంతటిని దేవుడి కృపను బట్టి, దేవుని నీతి అని అర్థం చేసుకుంటావు, ఓపిక పడతావు, భరిస్తావు, సహిస్తావు, ప్రేమిస్తావు, సంతోషమైన ప్రేమలో దానిని అందుకుంటావు, దేవుని నీతిని పొందుతావు. ఇది లేకుండా నువ్వేం చేసినా అది అబద్ధం. రైట్. 8, అప్పు కానీ ఆరోగ్యం కానీ నీకు ఉన్నప్పుడు, ఆరోగ్యం వల్ల అనారోగ్యం వల్ల కానీ నువ్వేమైనా కృంగిపోయేటప్పుడు అని చూసావా? అప్పు వల్ల కృంగిపోవచ్చు, జబ్బు వల్ల కృంగిపోవచ్చు. ఈ అప్పుకి అనారోగ్యానికి ఒకే రకమైన కృంగుదల వస్తుంది. కానీ ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే నీ దేవుడు సజీవుడు. నీ దేవుడు సజీవుడు. ఏ స్థితిలో ఉన్నా నీ పోషకుడు సజీవుడు. ఆయన పొందిన గాయముల ద్వారా నీకు వచ్చే రక్తపు స్వస్థత ఉంది. కానీ నిందించుకుంటూ నువ్వు నీ అవమానాన్ని లేక నీ అప్పును బట్టి నువ్వు నిందించుకుంటూ నాకు ఎలాగైపోయింది, ఆడు చూడు బాగున్నాడు, ఈడు చూడు బాగున్నాడు, ఆడు చూడు ఎంత సంపాదించాడు, ఆడు చూడు ఎంత వెనకేసాడు, నువ్వు చూడు నేను చూడు, కుదరదు. నీ ప్రాణాన్ని నువ్వు ద్వేషించడం ప్రారంభిస్తే ఆ అప్పు కలిగినటువంటి పరిస్థితుల మధ్య ప్రభువు దాన్ని క్షమించిన ఎలా ఉందో ఆ పద్ధతిలో నిన్ను తిరిగి ఇచ్చే చేతిగా పైకి తెస్తాడు, సంపాదించుకుని భాగ్యం కలిగిస్తాడు. దానివైపు నువ్వు నిరీక్షణతో ఎదురు చూడగలగాలి. నెంబర్ 9, సహవాసం తరచుగా చర్చెస్ లేక ఫెలోషిప్స్ని తరచుగా బయటికి వెళ్ళటం, తరచుగా మారటం, ఇలాంటివి ఏమైనా జరుగుతూ ఉండేటప్పుడు మనకు ఉండేటువంటి కొన్ని రకాలైనటువంటి దుఃఖాలు. ఫెలోషిప్ని ఫ్రీక్వెంట్గా మారడం, 1 నెల రోజులు అక్కడ ఉంటాడు, 2 నెలలు ఒక చోట ఉంటాడు, 3 నెలలు ఒక చోట తిరుగుతూ ఉంటాడు, దేశదేమరై. ఈ తిరుగుడాత్మ అంటారు దాన్ని. దాన్ని మన తెలుగులో చెప్తే ఒక పాదం ఉందంటే ఇళ్ళమొచ్చు కుక్క అంటాం మా సైడు. అంటే కుక్క ఎక్కడ తిరుగుద్ది అక్కడ తిరుగుద్దని అలా లక్షణాలు అనమాట. అంటే ఎంగిలికి తిరుగుద్ది అని. కుక్క ఏమైనా వండుకుంటుందా, వండుకుంట దగ్గరికి వెళ్తుందా, ఎవడైనా ఏదైతే తింటది అంతే. దేవుని దగ్గర నుంచి ప్రయాసపడి, దుఃఖపడి, వేదన పడి, ప్రభు ఆత్మ దగ్గర నుంచి తెచ్చుకుని సంఘానికి విరిచి వడ్డించే సేవకుడి దగ్గర సంఘం నిలబడదు. ఆడి గాలి కబుర్లు, ఆడి గాలిలో చెయ్యి ఊపేసి కర్చీఫ్ మొక్కలు ఎత్తే అక్కడికి వెళ్తుంది, ఇంకేదో చేస్తుంది. సో ఇలాంటి సందర్భాలలో నీ ప్రాణము ఆ ప్రదేశంలో ఉంటే ఆ సేవకుని యొక్క గద్దింపు తైలాభిషేకంగా మారుతుంది. కానీ అది తీసుకోలేక మనం బయటికి వెళ్తాం. అక్కడ నీ ప్రాణాన్ని నువ్వు ద్వేషించట్లేదు, బయటకు సహవాసంలో తరచుగా బయటకు వెళ్ళటం అనే విషయం. నెంబర్ 10, ఆఖరి విషయం, నీ హృదయంలో ఏవైనా పోరాటాలుంటే పాపానికి దాసులయ్యేటట్లు నీవు దానిని తిరుగుబాటు చేసే ఉన్మాద చర్యలు ఏమైనా ఉన్నాయా? రెబల్గా మారుతాం, ప్రభువు లేడు, దేవుడు లేడు అని తిరగబడతాం, విపరీతంగా రోషంగా బయటకు వచ్చి విషం చెమ్ముతాం, తిట్టడం, ద్రోహం చేయటం, ఉన్మాదమైన వ్యసనాలకు లోబడ్డం, ఇలాంటి చర్యలు నీ లోపల నుంచి ఏమైనా బయటకు వస్తున్నాయా చెక్ చేసుకోండి. ఈ 10 కారణాలు ఏంటంటే నీ లోపల నుంచి బయటపడని, నీవు బయటకు కనపడకుండానే దాగుకునేటువంటి లక్షణాలు. ఈ 25లో 10. ఈ మొదటి 24 ఏంటంటే ఓపెన్ మైండెడ్గా చేసేటువంటి, నిర్భయముగా నిర్లజ్జగా చేసేటువంటి క్రియలు. నువ్వు ద్వేషించలేదనడానికి 24 సూచన. ఈ లాస్ట్ 10 ఏంటంటే నీ మట్టుకు నువ్వు అనుకునేటువంటి విషయాలలో తగ్గింపు అనుకోవటానికి కానీ, ఈ విషయంలో ఇలాగుంటే మరి ఇంకేం చేస్తామని సల్లబడిపోవటం కానీ దేవునిలో తగ్గడం కాదు. పరీక్షించుకుందామా, ప్రశ్నించుకుందాం, పరీక్షించుకుందాం, పరిశోధించుకుందాం, పనికిమాలినవన్నీ విడిపించుకోవడానికి ప్రభు సన్నిధికి వద్దాం. ప్రభువులో నిలిచి ఆ సంపూర్ణమైన కృపను మనం పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రభువు మనలో ఈ లక్షణాలన్నింటినీ తీసేసి నువ్వు ప్రాణాన్ని ద్వేషించే స్థాయికి నేను నడిపించి క్రీస్తులో సంపూర్ణమైన ఆనందానికి నేను నడిపించడానికి సిద్ధపరిచేలాగా ప్రార్థన చేసుకుందాం.